మీ బాడీ వెయిట్ తీసుకొని మీ మెటబాలిక్ వెక్టార్స్, మీ ఫుడ్ ఇన్సైట్ ఇవన్నీ కూడా మీకు ఆటోమేటిక్ గా మీ స్క్రీన్ లో కనిపిస్తాయి. సో దట్ ఇదేం నేర్పిస్తుందంటే ఇవాళ 4 దోశలు తిన్నప్పుడు ఫైబర్ తక్కువైపోయి క్యాలరీస్ ఎక్కువైపోతే మీకు వెంటనే అక్కడి నుంచి డాక్టర్ నుంచి మెసేజ్ వస్తుంది, దోశ తక్కువ తిని. లేదు 6 దోశ తింటే మెసేజ్ వస్తుంది, పర్లేదు ఇంకొక దోశ ఎక్కువ తిని. అర్థమైందా మీకు? సో ఆ రకంగా ఒక వెయిట్ తగ్గాల్సిన వాళ్ళకి ఏమి తగ్గాలి, ఒక డయాబెటిక్ తగ్గాల్సిన వాళ్ళకి ఏం తగ్గాలి, ఇవన్నీ కూడా మీకు ఆటోమేటిక్ గా యాప్ నోటిఫికేషన్స్ అంటారు, తెలుసు కదా, మొబైల్ యాప్ లో నోటిఫికేషన్స్ వస్తుంటే కాల్స్ వస్తుంటాయి, లేదా మీరు కాల్ చేయొచ్చు. ఎవరే మీరు కాల్ చేయాల్సిన మన డాక్టర్స్ మీకు ఉచితంగానే దొరుకుతారు, డబ్బులు అక్కడ తర్వాత చార్జ్ చేస్తారు. మీరందరూ బాగా ఎక్కువైపోయిన తర్వాత అప్పుడు డబ్బులు తీసుకోవడం మొదలు. ఓకే, సో మీ యొక్క షుగర్ లెవెల్స్ చూడండి. మండే, ట్యూస్డే, వెడ్నెస్డే, థర్స్డే, ఫ్రైడే, సాటర్డే, సండే ప్రతి రోజు. ఈ హిస్టరీ కూడా 100 సంవత్సరాల పాటు పనికినే ఉంటుంది. సో ఇటువంటి మెటబాలిక్ స్కోర్ లో మీ యొక్క షుగర్ 18 జూలై మంగళవారం మీ గ్లూకోజ్ వేరియబిలిటీ, మీ గ్లూకోజ్ ఎట్లా తగ్గింది ఎక్కింది వేరియబిలిటీ ఆ యొక్క రోజు. ఓకే, యువర్ గ్లూకోజ్ వేరియబిలిటీ 14%. ఎంత పర్సంటేజ్ ఉంది ఎవరి? అలాగే యావరేజ్ గ్లూకోజ్ ఎంత ఉండాలి, ఎంత ఉంది ఎవరి? సో కొంతమందికి ఫిగర్లు చూసి అర్థం కాకపోతే వెంటనే యాప్ నోటిఫికేషన్ వస్తుంది, లేదా మీరు డాక్టర్ కాల్ చేసి మీరు తెలుసుకోవచ్చు. కొన్నిసార్లు డాక్టర్ నుంచి కాల్ వస్తుంది మరి, అటు ఇటు రెండు ఉంటాయి. ఆ రకంగా మీరు ఒక్కొక్క స్క్రీన్ చూస్తుంటే ఇక్కడ వచ్చే మనకి లాస్ట్ నైట్ రీడింగ్స్, రాత్రి పడుకున్నప్పుడు గ్లూకోజ్ చాలా ఇంపార్టెంట్. పడుకున్నప్పుడు గ్లూకోజ్ ఆధారంగా తీసుకొని ఫాస్టింగ్ లో గ్లూకోజ్ రీడింగ్స్ వస్తాయి. ఫాస్టింగ్ లో గ్లూకోజ్ నార్మల్ ఉండాలి అంటే మీరు పొట్టకి బిర్రుగా తిని పడుకుంటే మీకు కడుపులో ఫస్ట్ ఊపిరితిత్తుల్లో ఎక్కువ ఆక్సిజన్, ఈ పుట్టిని అరగడానికి ఎక్కువ ఆక్సిజన్ వెళ్తారు, అందులో మీకు ఆక్సిజన్ తక్కువ. రెండోది కడుపు అరుగుదలకి వేరే రిపేర్ చేయడానికి, రెండు కూడా పనిచేయడానికి రాత్రంతా కడుపు అలిసిపోదు. దీని వల్ల మీకు ఆటోమేటిక్ గా గ్లూకోజ్ తగ్గినా కానీ మీకు బ్లడ్ లో రిఫ్లెక్ట్ అవ్వదు. సో దట్ మీకు ఫాస్టింగ్ లో గ్లూకోజ్ ఎక్కువైపోయింది. అర్థమైంది మీకు? సో అందువల్ల అర్లీగా తినాలి, ఏమైనా తినండి, అర్లీగా తినండి. ఆకలి వేసినప్పుడు 2 ఫ్రూట్స్ తినండి అంతే. సో ఆ రకంగా మీకు ప్రతి రిపోర్ట్ ఉన్న ప్రీవియస్ స్లైడ్ లో రెస్టింగ్ హార్ట్ రేట్, మీరు రెస్ట్ లో ఉన్నప్పుడు మీ హార్ట్ రేట్ ఎట్లా ఉంది, అలాగే మీ స్కిన్ టెంపరేచర్ కూడా చాలా ఇంపార్టెంట్. ఫాస్టింగ్ లో రీడింగ్స్ ఎఫెక్ట్ అవడానికి స్కిన్ టెంపరేచర్ కూడా చాలా ఇంపార్టెంట్. కొంతమంది ఏసీలో పడుకుంటారు, కొంతమంది ఫ్యాన్ కింద పడుకుంటారు, కొంతమంది హోటల్స్ లో పడుకుంటారు. సో రకరకాల ప్రదేశాల్లో పడుకున్నప్పుడు స్కిన్ టెంపరేచర్ మారుతా ఉంటుంది. అది కూడా ఇంపార్టెంట్. హార్ట్ రేట్ వేరియబిలిటీ అది కూడా ఇంపార్టెంట్. స్లీప్ ఇండెక్స్ 92, 100 ఉండాలి స్లీప్ ఇండెక్స్. సో ఈ మూవ్మెంట్ ఇండెక్స్ 64. అంటే మూవ్మెంట్ ఇండెక్స్ అంటే నడవటం, ఫిజికల్ యాక్టివిటీ. ఇవన్నీ కూడా మీకు ఒక స్క్రీన్ లో మీరు రాత్రి మీ యొక్క బాడీలో ఏ రకంగా ఉందనేది మీకు క్లియర్ గా కనిపిస్తుంది. ఇలా మీరు ఒక్కొక్క స్లైడ్ చూసుకుంటా ఉంటే మీకు ప్రీవియస్ స్లైడ్ లో HbA1c కూడా మీకు కనిపిస్తుంది. చూడండి, మీకు HbA1c 4 నెలలకు ఒకసారి తీసుకునే HbA1c ఇక్కడ ప్రతిరోజు కనిపిస్తుంది. ప్రతిరోజు మనం A1C టెస్ట్ చేయాలంటే ఎంతో హాస్పిటల్లో మీరే ఎప్పటి నుంచి డయాబెటిక్ ఇక్కడ 500 బ్లడ్ టెస్ట్ 100 రూపీస్ 2 డాక్టర్ తో మాట్లాడాలంటే చెప్పండి, అది కూడా కదా. సో మొత్తం ఎంత అవుతుంది, యావరేజ్ ఎంత అవుతుందో 1000 రూపాయలు అవుతుందండి, మినిమం 1000 రూపాయలు అవుతుందా? అది మనకి రోజు ఆదాయంగా ఇక్కడ మిగులుతుంది, ప్రతి రోజు మీరు చూడవచ్చు. సో ఈ రకంగా బేసిక్ గా మీరు స్లీప్ స్టేజెస్ ఈ తర్వాత చెప్తాను. స్లీప్ స్టేజెస్ చూడండి, మీరు ఇన్ఫాక్ట్ ఇది ఎంత అద్భుతంగా పనిచేస్తుందంటే డయాబెటిక్ ఉన్న వాళ్ళకి, ఉదాహరణకి మీరు ఇంట్లో అన్నం తిన్నారు, ఓకే, పెరుగు అన్నం తిన్నారు, లేదా పులిహార తిన్నారు, లేదా పరోటా తిన్నారు, 1 గంట నుంచి 45 నిమిషాలు పడుతుంది కదా వెజిటేరియన్.
నాన్ వెజ్ అయితే అంత కదా. ఆటోమేటిక్ గా నీ హోమ్ మేడ్ కర్డ్ రైస్ తిన్నావు, ఆ కర్డ్ రైస్ ఎంతైందని అదే చెప్పు. ఎట్లా because of artificial. చెప్తా ఏమండి, అదే కదా రూపాయి మీరు ఫస్ట్ పెట్టుకుంటారు కదా, పంచర్ అవ్వదు. ఆటోమేటిక్ గా ఒక చిన్న చీమ కుట్టినంత ఇది కూడా ఉండదు, చిన్న సెన్స్. ఓకే, హౌ ఇస్ ఇట్, ఎట్లా హలో చూడండి, ఇలా 14 రోజులు ప్రతిరోజు నడిచేది, నిద్రపోయేది, తినేది, తిన్న తర్వాత అరిగేది, అరిగిన తర్వాత విత్ హెచ్బిఎన్సీ అన్ని రికార్డ్స్ అన్ని చూపిస్తా ఉన్నందు వల్ల ఇది చేసేటువంటి దీని ప్రయోజనం ఏంటంటే, ఇది వాడినందువల్ల ప్రయోజనం ఏంటంటే మీ యొక్క బాడీని డిసిప్లిన్ గా పెడతారా. ఇది చేసేది ఏంటంటే ఇదేది క్యూర్ చేయదు, ఇది క్యూర్ చేయదు, ఇంకా చెప్పాలంటే ప్రెడిక్ట్ చేస్తుంది, ప్రివెంట్ చేస్తుంది. ప్రెడిక్ట్ అంటే మీ యొక్క రిపోర్ట్స్ రీడింగ్స్ అన్ని ఆ క్షణంలో అక్కడ చూపిస్తుంది. ప్రివెంట్ అంటే ఇక మనలో ఇవాళ ఎక్కువ రైస్ తిన్నారు, మీరు ఈవెన్ రైస్ తిన్నప్పుడు కూడా ట్యాప్ చేస్తే మీరు ఎన్ని గ్రాములు అన్నం తిన్నారు, మీ యొక్క బాడీకి ఎన్ని గ్రాములు తినాలి అని కూడా వస్తుంది. మీ డయాబెటిక్ లెవెల్స్ కి ఎంత ఆహారం తీసుకోవాలో మీరు తిన్న ఆహారాన్ని కంపేర్ చేస్తా నోటిఫికేషన్స్ వస్తాయి, తెలుస్తాయి. డౌట్ ఏదైనా ఉంటే కాల్. సో ఈ 14 రోజుల్లో మనము ఒక డిసిప్లిన్ కి అలవాటు అవ్వచ్చు. అందుకే డయాబెటిక్ అనే దానికి క్యూర్ లేదు. డయాబెటిక్ ఎవరైనా తగ్గించుకోవాలంటే ఒకటే ఒక మంత్రము, మార్గము, మేనేజ్మెంట్. డయాబెటిక్ క్యూర్ ఉందా? లేదు, ఓన్లీ మేనేజ్మెంట్. ఈ మేనేజ్మెంట్ తో పాటు న్యూట్రిషన్ కానీ, మెడికల్ న్యూట్రిషన్ కానీ తీసుకుంటే మీ డయాబెటీస్ ని రివర్స్ చేయొచ్చు. యూ కెన్ రివర్స్ డయాబెటీస్. రివర్స్ అంటే ఏంటి? డయాబెటిక్ రాకముందు ఏ పరిస్థితుల్లో ఉంటారో, ఏ స్టేజ్ లో ఉంటారో ఆ స్టేజ్ కి మళ్ళీ వెనక్కి రావచ్చు. అదే దాంట్లో ఓరాలిక్స్ లో రీబూట్ డయాబెటీస్ అని చెప్పి ఒక బండిల్ ఉంది. రీబూట్ డయాబెటీస్ దాంట్లో మనము ఈ యొక్క సెన్సార్ విత్ మన ప్రోడక్ట్స్ రెండు కాంబోగా బండిల్ చేసి ఇస్తుంటాం. మరి సో 14 రోజులు మీరు డిసిప్లిన్ 3 నెలలు లేదా 6 నెలలు మళ్ళీ దారి చెప్పారు. మనిషికి మర్చిపోవడం భగవంతుడు ఇచ్చిన ఒక పెద్ద వరంగా. మనిషి మర్చిపోవడం వరమా కదా, మర్చిపోయారు. మళ్ళీ మీరు దారి చెప్పారు. కొన్ని దారి చెప్పిన తర్వాత సపోజ్ ఉదాహరణకు ఆల్కహాల్, యూ నీడ్ టు అండర్స్టాండ్ ఈస్ రోగ నిరోధక శక్తి నాట్ ఓన్లీ ఇన్ పాజిటివ్ వే, నెగటివ్ వేలో కూడా పెరుగుతుంది. స్పిరిట్ కదా, స్పిరిట్ కాబట్టి ఆక్సిజన్ లో జనరల్ గా ఏమవుతుందండి, జనరల్ గా మనం ఆక్సిజన్ తీసుకుంటా ఉంటాం. ఈ ఆక్సిజన్ ప్రతి అవయవాలకి వెళ్ళాలి. ఈ ఆక్సిజన్ అందితేనే ఆ అవయవాలు పనిచేస్తాయి. ఆ అవయవాలు పనిచేస్తేనే ఆ బ్లడ్ సెల్స్ అన్ని ట్రాన్స్పోర్టర్ గా మొత్తం న్యూట్రియంట్స్ హోటల్కి వెళ్ళి అంతే కదా. అగ్రీడ్. సో బేసికలీ ఎందుకు ఇది అవసరం అంటే, మనిషికి ఎప్పుడు సైకలాజికల్ గా చెప్తే వింటాడు, విన్నది మర్చిపోతాడు. సీయింగ్ ఈజ్ బిలీవింగ్, చూస్తే కానీ నమ్మడు. సో ఆ రకంగా ఇది ఒక హెల్త్ కంపానియన్ లాగా పనిచేస్తుంది. చాలా బ్యూటిఫుల్ ప్రోడక్ట్. ఓకే, అర్థమైందా ఈ ప్రోడక్ట్ గురించి? ఓకే, నౌ లెట్ us come to ఓరో రింగ్. ఓరో రింగ్ నేను వేసుకున్నాను. మీ ఓరో రింగ్ ఏది ఉందా? కనెక్ట్ చేసుకున్నారా? ఓకే, ఈ ఓరో రింగ్ ఇదేంటంటే ఇది హెల్త్ కంపానియన్. ఈ ఓరో రింగ్ ని హెల్త్ కంపానియన్.
ఇప్పుడు మీకు యాపిల్లో సామ్సంగ్ లో కూడా రాబోతుంది, దగ్గర దగ్గర 60,000, 70,000, 80,000 రూపాయల రేట్లో రాబోతుంది. ఎవరి బట్ ఆ రింగ్కి ఈ రింగ్కి డిఫరెన్స్ ఏంటంటే మనది హెల్త్, వాళ్ళది ఏంటంటే ఈ రింగ్ని ఇట్లా కిందకి రుద్దారంటే జీపే ఓపెన్ అవుద్ది, పైకి రుద్దారంటే డబ్బులు కట్టేయచ్చు. ఆ రకంగా వాళ్ళు రింగులోనే ఇది తీసుకొస్తున్నారు, మొబైల్ ఫోన్లో ట్యాప్ చేయడం. ఎవరి సో ఈ రింగ్ లోపల సెన్సార్స్ ఉంటాయి. మోషన్ సెన్సార్ ఒకటి ఉంటుంది, హెల్త్ సెన్సార్ ఒకటి ఉంటుంది, పల్మనరీ సెన్సార్ ఒకటి ఉంటుంది. ఇట్లా సెన్సార్స్ ఉంటాయి. ఈ సెన్సార్స్ అన్ని కూడా ఆటోమేటిక్గా ఏం చేస్తాయంటే బ్లడ్ నుంచి రీడింగ్స్ ఇస్తాయి. ఇప్పుడు నేను వేసుకున్నాను కదా, వేసుకున్న తర్వాత ఆటోమేటిక్గా నా ఒంట్లో ఉన్న బ్లడ్ నుంచి అవి ఆటోమేటిక్గా రీడింగ్స్ తీసి ప్రతి క్షణం అనుక్షణం నా యొక్క బాడీ హెల్త్ లోపల ఏం జరుగుతుంది, హెల్తీగా ఉన్నానా లేదా అనేది కళ్ళకు కట్టినట్టు చూపిస్తాం. ఓకే, సో ఆ స్క్రీన్ షాట్స్ చూద్దాం. కొంచెం ఇంత చూసినట్టు ఆ స్క్రీన్ షాట్స్ చూద్దాం. ఆ స్క్రీన్ షాట్స్ మీరు చూసినట్లయితే మీకు ముఖ్యంగా ఈ రింగు బేసికలీ వేసుకున్న తర్వాత మీకు హార్ట్ రేట్, యావరేజ్ హార్ట్ రేట్ అంటే మీ వయసుకి తగ్గట్టు, మీ ఏజ్కి తగ్గట్టు, మీ యొక్క బాడీ వెయిట్కి తగ్గట్టు, మీరు తినే ఆహారానికి తగ్గట్టు ట్రాక్ చేస్తా ఉంటుంది ఎంత ఏంటి. సపోజ్ డేంజర్ ఉంటే రంగులు మారుతాయి, ఇక్కడ కూడా నోటిఫికేషన్స్ వస్తాయి. రైట్, నెక్స్ట్ హార్ట్ రేట్. నెక్స్ట్ హార్ట్ రేట్ ఇగో ఇది ఇంపార్టెంట్. నా అందరూ బాగా శ్రద్ధగా వినండి. ఇప్పటి వరకు నేను చెప్పింది కానీ ఇన్ని సంవత్సరాలుగా మీరు వింటా వస్తున్నటువంటి రకరకాల హెల్త్ మెసేజెస్ కానీ అసలు హెల్త్ అంటే, హెల్తీగా ఉండాలంటే చేయాల్సింది ఒకటే ఒకటి, సుష్టిగా నిద్ర. ఎవరికైతే నిద్ర బాగా పడుతుందో, ఎవరైతే నిద్రపోతున్నారో ఆటోమేటిక్ గా చాలా వరకు అనారోగ్యాలు బాగుంది. ఈవెన్ డయాబెటిక్ ఉన్న పేషెంట్ ఈ నిద్ర అనేది చాలా పెద్ద సమస్య, బిగ్గెస్ట్ సబ్జెక్ట్. ఈ నిద్రలో 2 రకాల నిద్రలు ఉంటాయి. నాన్ ర్యాపిడ్ ఐ మూమెంట్, నాన్ ర్యాపిడ్ ఐ మూమెంట్. ఓకే, NREM, NREM, నాన్ ర్యాపిడ్ ఐ మూమెంట్. అలాగే ర్యాపిడ్ ఐ మూమెంట్, ర్యాపిడ్ ఐ మూమెంట్ రెండు ఉంటాయి. ఈ నాన్ ర్యాపిడ్ ఐ మూమెంట్ లో బేసిక్ గా 4 రకాల స్టేజ్లు ఉంటాయి. N1, N2, N3, N4 అని 4 రకాల స్టేజ్లు ఉంటాయి. అంటే నిద్ర పూర్తిగా నిద్రపోవాలంటే 4 స్టేజ్లు నిద్రపోవాలి. ఈ 4 స్టేజ్లు కలిపి ఒక సైకిల్ అంటాం. ఆ సైకిల్ పేరు సర్కాడియన్ రిథమ్ అంటాం, జనరల్ భాషలో బాడీ క్లాక్ అంటాం. ఈ బ్రెయిన్ లో కంపార్ట్మెంట్ ఉంటాయి, 4 కంపార్ట్మెంట్ ఉంటాయి బ్రెయిన్. ఆ 4 కంపార్ట్మెంట్ లో ఒక కంపార్ట్మెంట్ పేరే బాడీ క్లాక్. ఓకే, ఈ బాడీ క్లాక్ లో ఈ NREM, నాన్ ర్యాపిడ్ ఐ మూమెంట్, ర్యాపిడ్ ఐ మూమెంట్. ఓకే, నాన్ ర్యాపిడ్ ఐ మూమెంట్ లో ర్యాపిడ్ ఐ మూమెంట్ కి డిఫరెన్స్ ఏంటంటే ఇది డీప్ స్లీప్ కి సంబంధించింది. అంటే లైట్ స్లీప్ నుంచి నిద్రపోవడానికి ప్రయత్నిస్తున్నటువంటి సమయం నుంచి ఘాటుగా నిద్రపోయేటువంటి నిద్రలోకి తీసుకెళ్లేది NREM. నా నిద్ర పట్టిందో లేదో మీ శరీరానికి తెలియకుండా కళలు రావటం, లేదా నిద్రలో ఉండి మీరు జరగటం, ఇవన్నీ కూడా ర్యాపిడ్ ఐ మూమెంట్, REM. ఈ రెండింటికి డిఫరెన్స్. ఈ మొదటి దాంట్లోనే 5 స్టేజ్లు ఉంటాయి. ఈ 5 స్టేజ్లోనే నుంచి వచ్చేదే మీకు చూడండి REM స్లీప్ ఎంత పర్సంటేజ్. అసలు మీరు నిద్రపోయారు, ఉదాహరణకి ఈ రాత్రి నిద్రపోయారు. ఈ రాత్రి నిద్రపోయినప్పుడు ఈ రింగు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు మీ స్లీప్ ఎఫికసీ ఎలా ఉంది. ఆప్టిమల్ అంటే బెస్ట్, గ్రీన్ లో ఉంటే బెస్ట్, టెంపరేచర్ బెస్ట్. ఓకే, ఇది నాది యాక్చువల్లీ నా స్క్రీన్ షాట్. ఇది 25 ఫిబ్రవరి, నేను 2 మార్చ్ పంపించానండి. సరే ఇట్స్ ఓకే, అది పెట్టండి, అది ఆఫ్ చేయండి, అది తీసుకురా. గవర్నమెంట్ 25 ఫిబ్రవరి. టెంపరేచర్, రెస్ట్ఫుల్నెస్ బెస్ట్, HRV సగం రెడ్లో ఉంది. అంటే ఇది హార్ట్ రేట్ వేరియబిలిటీ కొంచెం తేడా ఉంది. టైమింగ్ అంత బాగాలేదు, టైమింగ్. రెస్టోరేషన్ టైం అంటే నిద్ర నుంచి లెగిసే టైం బెస్ట్. యావరేజ్ ఆక్సిజన్ సాచురేషన్ 82. రైట్,
సో నేను ప్రతిరోజు నిద్రపోయి పొద్దునే లేచిన తర్వాత కేవలం నిద్రపోవటం కాదు, నిద్రపోయే తరుణంలో నాకు జరిగేటువంటి హెల్త్ ఇష్యూస్, నేను లెగిసేది ఎంత చురుగ్గా లెగిస్తున్నాను అనేది నేను రోజు చూసుకున్నందు వల్ల నాకు ఎటువంటి డిసీజులు రావట్లా, ఎటువంటివి రావట్లా. నాకు స్ట్రెస్ లేదు, స్ట్రెయిన్ లేదు, ఏమీ లేదు. మరి ఉండాల్సింది నాకే ఉండాలి. ఇక్కడ వ్యాపారం చేస్తున్నాం, అది కూడా డైరెక్ట్ జరిగిన వ్యాపారం. నిద్ర లేస్తే ఎప్పుడు తిరగాలని రెడీ ఉంటాడు. నన్ను మెచ్చుకుంటేనే నేను మెచ్చుకుంటా అని చెప్పడానికి రెడీ ఉంటాను. అంతే కదా, మనుషులతో సంబంధించింది కాబట్టి ప్రతి ఒక్కరికి ఈగోలు ఉంటాయి, రకరకాలు ఉంటాయి, అర్థం చేసుకోవడం కష్టం. మనుషులతో వ్యాపారం కదా, ప్రతి మనిషి ఒక్కొక్క రకంగా ఉంటాడు. ఎవరై సో నాకున్నా ఎక్కువ స్ట్రెస్. కానీ నా రిపోర్ట్స్ చూడండి, ఇట్లా మీకు కూర్చుంటే నెల రోజులుగా ప్రతిరోజు జరుగుతుంది కూడా నేను చూపిస్తాను. నేను సంవత్సరంన్నరగా వాడుకుంటాను, సంవత్సరంన్నరగా. హానెస్ట్ గా చెప్తున్నాను, మీరు ఎంతమంది నమ్ముతారో మీ ఇష్టం. నేను ఫస్ట్ 2023 స్టార్టింగ్ లో నిద్ర పట్టేది కాదు. 22 అయితే కంప్లీట్ 1 year అసలు సరిగ్గా నిద్రపోను. ఇన్ఫాక్ట్ నిజం చెప్పాలంటే నేను అప్పుడప్పుడు నిద్ర మాత్రం కూడా తీసుకున్నాను డాక్టర్. ఓకే, నిద్రపోవటానికి ఎవరి జరిగింది. 22 స్టార్టింగ్ లో బాగా సఫర్ అయ్యాను నిద్రపోవడం. 23 స్టార్టింగ్ లో మనం మెలటోనిన్ తీసుకున్నాం. మెలటోనిన్ అంటే మన స్లీప్ పల్స్. ఎవరై నెల వాడాను, తర్వాత వాడ ఎందుకు వాడతలేదో నాకు అనిపించలేదు. నేనేదో బిజీలో పడిపోయాను అంతే. నెల మాత్రం బాగా వాడాను, నెల కూడా వాడాను, 3 రోజులు తక్కువయ్యాను. తర్వాత మర్చిపోయాను, నా పనుల్లో నేను పడిపోయాను. ఎవరై అప్పటి నుంచి ఇప్పుడు నేను స్లీపర్స్ పడి వాడాను. కానీ నా నిద్ర చూడండి ఎంత బ్యూటిఫుల్ గా నా నిద్ర. మెలటోనిన్, స్లీపర్స్ లో ఉండేటువంటి మెలటోనిన్ ఏదైతే న్యాచురల్ హార్మోన్, ఆ హార్మోన్ నా బ్రెయిన్ లో ఉన్న నా స్లీప్ స్టేజ్ ని అంత రెగ్యులరైజ్ చేసింది. సో చాలా మంది స్లీపర్స్ పనిచేస్తున్నారు, కళ్ళ కట్టినట్టు పనిచేస్తారు. నువ్వు రింగు కూడా ఉంటే తినేది చూడొచ్చు. ఎవరై తినేది చూడొచ్చు. ఎవరైనా స్లీపర్స్ వాడిన ఉన్నారా ఇక్కడ? వాడిన వాళ్ళు ఇక్కడ ఉన్నారా? మా నాన్న కూడా వాడి. ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరు వాడి? ఎవరమ్మా? బాగుందా లేదమ్మా? బాగా పనిచేస్తుందా లేదా? బాగా నిద్రపోయిందా? చెప్పండి, ఎలా నిద్రపోయింది? ఎవరు చెప్పండి. ఏంటి మీకు ఇంత ముందు ఇప్పుడు వాళ్ళు వాడినప్పుడు ఏంటి డిఫరెన్స్? లేకపోతే చురుగ్గా ఇవ్వగలుగుతారా? నిద్రపోయినప్పుడు ఎప్పుడైనా టాయిలెట్కి వెళ్ళారా? యూరిన్ ఏమైనా వెళ్ళారా? యూరిన్ వచ్చినట్టు ఏమైనా అనిపించిందా? అది గాఢ నిద్ర అంటే యూరిన్ వచ్చినట్టు కూడా అనిపించకూడదు. అంటే యూరిన్ సిగ్నల్ కూడా రాకూడదు. అంటే బ్రెయిన్ నుంచి సిగ్నల్స్ అయిపోవాలి. ఆటోమేటిక్ గా నీకు ఎప్పుడైతే లెగుస్తావో అప్పుడు సిగ్నల్ స్టార్ట్ అవుతుంది. కాబట్టి నిద్ర మధ్యలో ఇవ్వాల్సిన సిగ్నల్ నిద్ర లేచినప్పుడు ఇస్తుంది. కాబట్టి అప్పుడు వెళ్తారు యూరిన్ పాస్. దాన్నే రెగ్యులరైజ్ చేయడం, ఆ హార్మోన్ అంత బాగా. సో ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, ఎవరైతే స్లీప్ పిల్స్ ప్రతిరోజు వాడతారో, నేను ఇవాళ ఓపెన్ స్టేజ్ లో యూట్యూబ్ లో మెలటోనిన్ అనేటువంటి ఒక హార్మోన్ న్యాచురల్ గా నా ప్రొడక్ట్స్ లో తినండి, లేదా బయట ఎక్కడైనా దొరికితే అది తినండి, బట్ నాట్ మెడిసిన్స్. నిద్రమత్తులు కాకుండా న్యాచురల్ మెలటోనిన్, ప్లాంట్ బేస్డ్ మెలటోనిన్ రోజు తీసుకుంటే నేను మీకు గ్యారంటీ ఇస్తున్నా, మీ డయాబెటీస్ 120 days లో రివర్స్. ఇది ఇంత గంటాపదంగా చెప్పడానికి కారణాలు 2. ఒకటి, ఈ స్టాటిస్టిక్స్ ఏవైతే ఉన్నాయో స్లీప్ కి డయాబెటిక్ కి కనెక్షన్ యాక్సిస్. ICMR తెలుసు కదా అందరికి. ఇండియా టుడేలో ఫ్రంట్ పేజ్ రిపోర్ట్, ICMR 10,000 మందిని టెస్ట్ చేసి జనరల్ గా ఏమైనా అనారోగ్యాలు ఉన్నాయని 10,000 మందిని టెస్ట్ చేసినప్పుడు 80% మంది
ఇన్ఫాక్ట్ 84% మంది. ఇండియా టుడే ఫ్రంట్ పేజ్ రిపోర్ట్ ఎవరి దగ్గర ఉందా? ఫ్రంట్ పేజ్ రిపోర్ట్. ఓకే, 84% మంది స్ట్రెస్ వల్ల బాధపడుతున్నారు. ఆ 84% లో దగ్గర 41% ఈ స్ట్రెస్ వల్ల డయాబెటిక్ గురయ్యారు. అందుకే డయాబెటిక్ కి మేము ICMR రికార్డ్స్ తో తీసుకొని మా యొక్క గ్రూప్ ఆఫ్ పల్స్ ఏదైతే ఉందో సిలాషియా కినెన్సిస్ అని చెప్పి ఒక అద్భుతమైన ప్లాంట్ బేస్డ్ న్యాచురల్ బీటా సెల్స్ లో ఇన్సులిన్ ని రెగ్యులేట్ చేసే సామర్థ్యము శక్తి ఉన్నటువంటి ప్రపంచంలో ఏకైక హార్మోన్ సిలిషియా కినెన్సిస్. ఆ సిలిషియా కినెన్సిస్ తో తయారు చేసినటువంటి మా వేఫర్స్, స్లీపర్స్, ఈ రెండు తీసుకోండి. 120 days లో మీరు మీ డయాబెటీస్ ని రివర్స్ చేయడం చూడవచ్చు. ఎందుకు మనము డయాబెటిక్ రివర్స్ కి మనము ఆసక్తి చూపించాలంటే ఇంగ్లీష్ మెడిసిన్స్ ఉన్నా, మెటఫార్మిన్ ఇవన్నీ ఉన్నా, దాంతో పాటు మీకు ఎసిడిటీ ఒకటి ఇస్తారు, నిద్రపోవటానికి ఇస్తారు, బీపీ టాబ్లెట్ అంటారు. మీ అందరూ బీపీ అంటే ఇదేదో పోయి బీపీని తగ్గిద్దామనుకుంటారు. బీపీ టాబ్లెట్ అంటే నిద్ర మాత్రం, ఇంకేమీ లేదు. తెలుసా మీ అందరికీ? మీరు బీపీకి ప్రత్యేకంగా మాత్రం అనుకుంటున్నారు. బీపీ ఫ్యాన్ రెగ్యులేటర్ లాగా ఇది పోయి ఏదో చేస్తారు. బీపీకి మాత్రం ఇచ్చేది నథింగ్ బట్ నిద్ర మాత్రం. ఏమండి, రాత్రిపూట మీరు ఏదైతే నిద్రపోతే రివర్స్ 2 విధాలుగా పనిచేస్తుంది. నిద్ర పోవటానికి పనిచేస్తుంది, నిద్ర లేపడానికి పనిచేస్తుంది. 2 విధాలుగా పనిచేస్తుంది. ఎందుకంటే సిస్టాలిక్, డయాస్టాలిక్, లో బీపీ, హై బీపీ, అందువల్ల ఇస్తారు. 2 పూట్ల ఇస్తారు. మరి డోసేజ్ పెరగగానే రివర్స్ పనిచేస్తుంది. డోసేజ్ తక్కువలో ఉంటే ఇంకోలా పనిచేస్తుంది. ఆ రకంగా తయారు చేసింది బీపీ టాబ్లెట్. అలాగే మెట్ఫార్మిన్ ఈజ్ ఎ వెరీ గుడ్ డ్రగ్, చాలా మంచి డ్రగ్. బట్ దాంతో ప్రాబ్లం ఏంటంటే మిగతా అవయవాలని చెడగొట్టేస్తుంది. దాంట్లో ఉన్నటువంటి కెమికల్స్ ఏవైతే ఉన్నాయో ఆ కెమికల్ రియాక్షన్ బేసిక్ గా మిగతా అవయవాలను చెడగొట్టేస్తుంది. అందువల్ల మెట్ఫార్మిన్ కి సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువ. అందుకే చిన్న డోసుల నుంచి ఇచ్చుకుంటా పోతారు. బట్ ఇవాళ వరకు తేలింది ఏంటంటే ఎప్పుడైతే మెట్ఫార్మిన్ స్టార్ట్ చేశామో ఆటోమేటిక్ గా అది పెరుగుతా ఇన్సులిన్ వరకు వెళ్ళిన వాళ్ళు ఉన్నారు, కానీ తగ్గిన వాళ్ళు చాలా ఎవరే. సో అందువల్ల అవన్నీ నివారించడానికి ప్లాంట్ బేస్డ్ మనము ట్రై చేయాల్సిందే. ప్లాంట్ బేస్డ్ ట్రై చేసినప్పుడు ఇంకా ఏదైనా బయట ఏదైనా అద్భుతమైన ప్రోడక్ట్ ఏదైనా దొరికినా, ఏది తీసుకున్నా ఫైనల్ గా మీ స్ట్రెస్ లెవెల్స్ లేకపోతేనే వాటి యొక్క ప్రభావం కూడా మీకు డయాబెటిక్ మీద కనిపిస్తుంది. సో మీరు ఏమైనా తీసుకోండి, స్లీప్ పల్స్ మస్ట్. ఎందుకంటే నిద్ర లేదు, స్లీప్ పల్స్ లేకుండా నిద్రపోతాం కానీ నిద్ర అంటే ఏంటో తెలుసుకోండి. నిద్ర అంటే 4 స్టేజ్లు. ఈ 4 స్టేజ్లు కూడా ఒక సైకిల్ అంటారు. వేరుకుగా ఉంటాం. REM, ర్యాపిడ్ ఐ మూమెంట్, NREM, నాన్ ర్యాపిడ్ ఐ మూమెంట్, డీప్ స్లీప్, డెల్టా స్లీప్. 4 జరగడానికి 90 నిమిషాల నుంచి 120 నిమిషాలు. ఈ 4 స్టేజ్ల్లో ఈ 3 స్టేజ్లు జరగడానికి, ఈ 4 స్టేజ్లు జరగడానికి 90 నిమిషాల నుంచి 120 నిమిషాలు. అటువంటివి 4 సైకిల్స్ జరగాలి ఒక రోజు, ఒక రాత్రి. అంటే 5.5 గంటల నుంచి 6 గంటలు నిద్ర పడితే ఈ ఒక్కొక్క స్టేజ్ లో ఎంత పర్సంటేజ్, ఇదంతా కలిపితే ఎంత పర్సంటేజ్, ఓకే అనేది క్లియర్ గా ఇక్కడ తెలుస్తుంది. తెలిసినప్పుడు ఆటోమేటిక్ గా మీరు 100% అట్లీస్ట్ 80 అండ్ అబౌవ్, 80, 90, 100 లో ఉండేదని చూస్తే ఆటోమేటిక్ గా మీకు కేవలం డయాబెటికే కాదు, మీ బ్లడ్ ప్రెషర్ కానీ, మీ యొక్క డైజెషన్ ప్రాబ్లం కానీ, మీరు ఏ ప్రాబ్లం అయినా తీసుకోండి, 90% హెల్త్ ఇష్యూస్ అన్ని కూడా కేవలం ఒక్క నిద్ర వల్లే మీకు సాల్వ్ అయిపోతాయి. ఇది ఎక్కడైనా ఓకే, ఒక 5 minutes ఇంకో ఫర్ లంచ్. ఓకే, బ్రేస్లెట్, ఇదే నా బ్రేస్లెట్. ఓకే, ఇదే బ్రేస్లెట్.
ఓకే, నా దీంట్లో ఉన్నవన్నీ కూడా సిరామిక్ రింగ్స్, బట్ ఈ సిరామిక్తో పాటు ఈ రింగ్లో ఉన్నది ప్రోబయోటిక్. నా ప్రతి ఒక్కరు గమనించాల్సింది ఏంటంటే ఆహారం తినకుండా ఎవరు ఉండరు, నీళ్లు తాగకుండా ఎవరు ఉండరు. ఆహారము నీరు 100% ప్రతి వ్యక్తి ప్రతి జీవం చేయాల్సింది. ఇవి లోపలికి వెళ్ళిన తర్వాత కడుపు పనిచేయాలా, చిన్న పేగులు పనిచేయాలా, పెద్ద పేగులు పనిచేయాలా, కిడ్నీ పనిచేయాలా, గాల్ బ్లాడర్ పనిచేయాలా, లివర్ పనిచేయాలా కదా, పనిచేయాలా లేదా? వీటన్నిటినీ కలిపే గ్యాస్ట్రో ఇంటెస్టినల్ ట్రాక్ట్ అంటారు. ఈ గ్యాస్ట్రో ఇంటెస్టినల్ ట్రాక్ట్ నే గట్ అంటారు. గట్ అర్థమైందా మీకు? ఈ గట్లో ఈ అవయవాలన్నీ కలిసి చేసేటువంటి ఫంక్షనాలిటీనే మైక్రోబయోటా అంటారు. అంటే డైజెషన్ చేసి ఏ ఆహారాన్నైనా నీరునైనా డైజెషన్ చేసి ఆ డైజెషన్ అయినటువంటి దాంట్లో మంచి న్యూట్రియంట్స్ తీసుకొని చెడునంతా కూడా ఇంటెస్టైన్స్ పంపించి మంచిదంతా కూడా సెల్స్ కి పంపించి బ్లడ్ వరకు తీసుకెళ్లేటువంటి ఫంక్షన్ ఏదైతే ఉంటుందో అదే మైక్రోబయోటా. రైట్? సో ఈ మైక్రోబయోటా ఈ కడుపులో ఉండేటువంటి అవయవాలు నేను ఏదైతే చెప్పానో ఇవన్నీ ఇంత సక్రమంగా పనిచేయాలంటే దానికి యాక్సిస్ బ్రెయిన్ కరెక్ట్ గా సిగ్నల్స్ ఇస్తేనే కడుపు పనిచేస్తుంది. బ్రెయిన్ సరిగ్గా సిగ్నల్స్ ఇవ్వకపోతే కడుపు సరిగ్గా పనిచేయలేదు. బ్రెయిన్ బాగా పనిచేసి కడుపు బాగా చెప్పాలంటే ఈ రెండింటికి యాక్సెస్, దాన్నే గట్ బ్రెయిన్ యాక్సెస్. దీనికి ఒకే ఒక సొల్యూషన్ ఏంటంటే నీకు ప్రోబయోటిక్స్ లోపల ఎక్కువ శాతం ఉండాలి. ప్రోబయోటిక్స్ అంటే మైక్రో ఆర్గానిజమ్స్, బ్యాక్టీరియా నుంచి వచ్చేటువంటి మైక్రో ఆర్గానిజమ్స్ ఎక్కువ ఉండాలి. ఎవరే? సో అవి ఉండవు, అందువల్ల ప్రోబయోటిక్ తింటా ఉంటాం. ఎవరే? సో ఈ బ్రేస్లెట్ వేసుకున్నప్పుడు ఏమవుతుందంటే ఫార్ ఇన్ఫ్రారెడ్ రేస్ వల్ల ఈ ప్రోబయోటిక్ స్కిన్ ద్వారా కడుపులోకి ఆటోమేటిక్ గా ప్రోబయోటిక్ నిరంతరం వెళ్తాం. సో దట్ ఇది వేసుకున్న తర్వాత నాకు కనిపించిన లక్షణాలు ఏంటంటే సైంటిఫిక్ గా చెప్పింది కూడా డైజెషన్ చాలా బాగా వస్తుంది, గర్జ గ్యాస్ ప్రాబ్లమ్స్ తక్కువ, ఆకలి తగ్గుతుంది. అంటే ఒక 10 రోజుల నుంచి 20 రోజుల్లో మీకు ఈ లక్షణాలు కనిపిస్తాం. అర్థమైంది మీకు? సో ఆ రకంగా కడుపు చాలా లైట్ గా అనిపిస్తుంది, దుర్రుగా ఉంటాం, లేకపోతే ఏదో లోడుని మోస్తున్నట్టు ఎవరే అటువంటివి ఉంటాం. చాలా ఫ్రీగా ఉంటాం, మోషన్ ఫ్రీగా వస్తుంది. ఈ భాగమే కంప్లీట్ ఏరియా అంతా చాలా లైట్ గా ఫీల్ అవుతాం. యూజువల్ గా చాలా మందికి చేతులు బరువుగా ఉండాలా, కానీ కడుపు బరువుగా అనిపిస్తుంది. ఎవరే? కడుపు బరువుగా అనిపిస్తుంది. చాలా మంది కడుపు ఉన్న వాళ్ళు, పొట్ట ఉన్న వాళ్ళకి చాలా బరువు అనిపిస్తుంది పొట్ట. ఎవరే? బట్ ఇప్పుడు చేతులు బరువుగా అనిపిస్తే పొట్టలేదు. ఆ లక్షణాలు చూస్తూ ఉండొచ్చు. సో ఇది లైఫ్ లాంగ్ వాడుకుంటా ఉండొచ్చు. అంతే. ఎప్పుడైనా 4 నెలకోసారో 2 నెలలకోసారో డ్రైయర్ ఉంది కదా, లేదా సరువులు ఉంటాయి డ్రైయర్, ఆ డ్రైయర్ పెట్టి ఇట్లా ఒకసారి ఒక 2 నిమిషాలు ఆ డ్రైయర్ తో ఇట్లా చేయండి. ఓకే, ఫార్ ఇన్ఫ్రారెడ్ రేస్ ఎమిట్ అవ్వాలి. ఓకే, సో ఏమి కాదు, బట్ ఆ డ్రైయర్ తో బాగా నాటితే డ్రైయర్ అసలు స్నానానికి వెళ్ళినప్పుడు స్నానానికి వెళ్తాం వైబ్రేషన్. ఓకే, సో ఇవి బేసికలీ మెటాసూటికల్స్. ఓకే, సో అర్థమైందా లేదా ఇంకా ఎక్కువ చెప్తే అర్థం అవుతా? ఇప్పుడు అర్థమైందే, గుర్తుంచుకుంటారా? గుర్తుంచుకోండి. వీడియోస్ పోతాయి యూట్యూబ్ లో సబ్స్క్రైబ్ చేయండి, లేదా తెలుసుకోండి. వచ్చి మీరు సబ్స్క్రైబ్ చేస్తారో లేదా ముందు తెలుసుకోండి. ఓకే, తర్వాత ఎక్కువ చదవండి, 1-4 సార్లు చూడండి. వాడుకునే శక్తి ఉంటే కొనుక్కోండి, వాడుకోండి. లేదు వాడుకునే వాళ్ళు ఉంటే రికమెండ్ చేయండి. ఫార్మాస్యూటికల్స్ అలా, ఫార్మాస్యూటికల్స్ అంటే ఏంటి? బేసికలీ మెడిసిన్స్, అలోపతి మెడిసిన్స్ ని ఫార్మాస్యూటికల్స్ అంటారు. అంటే డాక్టర్ ప్రిస్క్రిప్షన్ మస్ట్. వితౌట్ డాక్టర్ ప్రిస్క్రిప్షన్ ఈ ఫార్మాస్యూటికల్స్ ఎవరు కూడా వేసుకోకూడదు, ఇన్ఫాక్ట్ అమ్మకూడదు. చాలా మంది మెడికల్స్ వెళ్ళి అడుగుతారు, ఇచ్చేస్తుంటారు. అవన్నీ నేరం యాక్చువల్లీ. కాకపోతే ఇంత జనాభాలో కంట్రోల్ చేయడానికి కష్టం కాబట్టి
జరుగుతుంది. ఇవి ఫార్మాస్యూటికల్స్. నెక్స్ట్ వచ్చేపాటికి వెల్నెస్ ప్రోడక్ట్స్, జ్యూస్లు, టానిక్స్, గమ్మీస్, తర్వాత రకరకాల ప్రోడక్ట్స్ ఉన్నాయి. వీటన్నిటిని కూడా న్యూట్రాస్యూటికల్స్ అంటారు. న్యూట్రాస్యూటికల్స్. ఓకే, ఈ న్యూట్రాస్యూటికల్స్ నే ఫుడ్ సప్లిమెంట్స్ అంటారు, రకరకాల పేర్లు ఉన్నాయి. బట్ ఇండియాకి వచ్చేప్పటికి, ఇండియన్ రెగ్యులేషన్ వచ్చేప్పటికి ఫార్మాస్యూటికల్, న్యూట్రాస్యూటికల్స్. ఫార్మాస్యూటికల్స్ కి డ్రగ్ లైసెన్స్ కావాలి. ఈవెన్ ఓఆర్ఎస్ కూడా డ్రగ్ లైసెన్స్ ఉంది. ఓకే, ఆల్ ఇండియా డ్రగ్ లైసెన్స్ ఉంది, వెబ్సైట్ లో చూడొచ్చు. మనకు అవసరం లేకపోయినా కానీ మనం తీసుకున్నాం. ఓకే, న్యూట్రాస్యూటికల్స్ అంటే వెల్నెస్ ప్రోడక్ట్స్, న్యూట్రిషన్ ప్రోడక్ట్, ఇవన్నీ కూడా న్యూట్రాస్యూటికల్స్ వస్తాయి. మనం ఈ రెండింటిలో కూడా డెలివరీ సిస్టమ్ అంటే ఈ రెండు సూటికల్స్ లో ప్రస్తుతం ఉన్నటువంటివి అంటే ఇవి తీసుకోవాలంటే, ఇవి మనము మెడికేషన్ తీసుకోవాలంటే లేదా ట్రీట్మెంట్ కోసం మనము న్యూట్రిషన్ తీసుకోవాలంటే వీటి డెలివరీ సిస్టమ్ ఎట్లుందంటే, నెంబర్ 1 టాబ్లెట్ ఫామ్ లో ఉన్నాయి, నెంబర్ 2 క్యాప్సూల్ ఫామ్ లో ఉన్నాయి, నెంబర్ 3 టానిక్స్. ఓకే, ఇంజెక్షన్స్ కాదు, ఇంజెక్షన్స్ అప్లికేషన్స్. ఇంజెక్షన్ అనేప్పటికీ అప్లికేషన్. నేను చెప్పేది మనం తిని మింగి అరిగి ఆ పద్ధతిలో, స్వాలోయింగ్ పద్ధతిలో. ఓకే, సో టానిక్ ఉంది, అలాగే గమ్మీస్ ఉన్నాయి ఇప్పుడు రీసెంట్ గా. ఓకే, గమ్మీస్, సో పౌడర్ ఫార్మ్స్ ఉన్నాయి. ఓకే, సో ఇవన్నీ కూడా ఈ పద్ధతిలో ఉన్నాయి బేసికల్లీ ఫార్మాస్యూటికల్స్ గా న్యూట్రాస్యూటికల్స్. మరి నువ్వు ఈ పద్ధతిలో ఉన్నవన్నీ కూడా జీర్ణించాలంటే 100% మింగాలి. 100% మనం మింగాలి. మింగిన తర్వాత నీళ్లు తాగాలి. ఎందుకు? ఈ మింగిన తర్వాత థ్రోట్ దగ్గర నుంచి ఈ కడుపు వరకు ఒక 25 సెంటీమీటర్లు మీకు ఈసోఫాగస్ అని ఉంటుంది, ఒక ట్యూబ్. ఆ ఈసోఫాగస్ కింద కడుపు ఉంటుంది, ఆ మధ్యలో ఒక వాల్ ఉంటుంది. సో ఈ టాబ్లెట్ వేసిన తర్వాత కొన్నిసార్లు కడుపులోకి వెళ్ళదు, కొన్నిసార్లు అక్కడే ఉంటుంది. ఓకే, మీరు పెద్ద లావాటి టాబ్లెట్స్ ఏమైనా తీసుకున్నా, పౌడర్ ఎక్కువ తీసుకున్నా మీకు అనిపిస్తుంది కూడా, కొంచెం ఇక్కడ ఉన్నట్టు అనిపిస్తుంది. అందుకే వెంటనే నీళ్లు తాగాలనిపిస్తుంది. రైట్? సో నీళ్లు తాగితే అప్పుడు ఆ నీళ్లు బరువుకి ఆటోమేటిక్ ఈ వాల్ ఏదైతే ఉంటుందో అది ఇట్లా కిందకని మొత్తం కడుపులో పెడుతుంది. ఆ కడుపులోకి వెళ్ళిన తర్వాత మీకు ఎంజైమ్స్, డైజెస్టివ్ ఎంజైమ్స్, యాసిడ్స్ వల్ల మైక్రోబయోటా, ఇందాక చెప్పినట్టుగా మళ్ళీ మైక్రోబయోటా, ఈ యాసిడ్స్ ఎంజైమ్స్ వల్ల ఆ టాబ్లెట్ ని కరిగించాలి. మరి ఇక్కడ వరకు మీరు తీసుకున్నట్టయితే ఇంజెక్షన్ అంటాం. ఇక నెక్స్ట్ కావాల్సింది డైజెషన్. డైజెషన్ చేసేటప్పుడు మైక్రోబయోటా ఏం చేస్తుంది? వేస్ట్ అంతా కూడా, వేస్ట్ ని న్యూట్రియంట్స్ రెండింటిని విడగొట్టి వేస్ట్ అంతా కూడా ఇంటెస్టైన్స్, పేగుల్లో పంపిస్తుంది. ఈ న్యూట్రియంట్స్ అంతా కూడా సెల్స్ కి బ్లడ్ వరకు తీసుకెళ్తుంది. సెల్స్ కి తీసుకెళ్తే బ్రెయిన్ సిగ్నల్స్ తో, బ్రెయిన్ సెల్స్ హెల్ప్ తో అది బ్లడ్ కి వెళ్తుంది. సో బేసికలీ ఈ యొక్క ప్రయాణం ఏదైతే ఉందో మింగిన దగ్గర నుంచి రక్తంలోకి వెళ్ళి చేరేంత వరకు ఆ ప్రయాణాన్ని మెడిసిన్ లో ఫస్ట్ పాస్ అంటారు. ఏమంటారు? ఫస్ట్ పాస్ అంటారు. ఓకే, ఈ ఫస్ట్ పాస్ లోనే చాలా ప్రమాదాలు ఉన్నాయి ఫస్ట్ పాస్ లో. ఎందుకంటే మెడిసిన్స్ లో ఉదాహరణకి ఫస్ట్ మెడిసిన్స్ లో ఈ పద్ధతిలో ఉండేటువంటి మెడిసిన్స్ కానీ ప్రోడక్ట్స్ కానీ ఈ పద్ధతిలో ఉండేటువంటి డెలివరీ సిస్టమ్ లో నెంబర్ 1 ఉండేది ఏంటంటే వేస్టేజ్. నెంబర్ 1 వేస్టేజ్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ క్యాప్సూల్ ఉందనుకోండి, క్యాప్సూల్ లోపల మీకు కావాల్సినటువంటి న్యూట్రియంట్స్ ఉండొచ్చు, కెమికల్స్ ఉండొచ్చు, బట్ క్యాప్సూల్ వేస్ట్ కదా. అలాగే టాబ్లెట్లు, అలాగే పౌడర్లు, ప్రతి దాంట్లో కూడా బయో అవైలబిలిటీ, ఓకే, వేస్టేజ్ ఉంటుంది అన్నమాట. ఆ వేస్టేజ్ ఉండబట్టి కొన్నిసార్లు ఆ వేస్టేజ్ బ్యాడ్ బ్యాక్టీరియాగా వెళ్ళిపోయి పేగుల్లోనే ఉండిపోయి అది బ్యాడ్ బ్యాక్టీరియాగా అక్కడే ఉంటుంది, బయటికి రాదు. దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. అందుకే మీరు గమనించారో లేదో, చాలా వరకు అలోపతి డాక్టర్స్, ఆయుర్వేద తెలియదు కానీ అలోపతి డాక్టర్స్ మీకు ఏదన్నా ఒక దానికి యాంటీ ఇన్ఫ్లమేటరీ కానీ యాంటీబయాటిక్స్ కానీ మీరు ప్రిస్క్రైబ్ చేసినప్పుడు బై డిఫాల్ట్ మీకు అసిడిటీ కూడా ఒక టాబ్లెట్ ఇస్తామా లేదా? బై డిఫాల్ట్ ఇస్తున్నాం. మరి కొన్నిసార్లు మీకు ఏదైనా కడుపులో ప్రాబ్లము, అల్సర్స్ ఉన్న వాళ్ళకి, లేకపోతే వెయిట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి డైజెషన్ ఎంజైమ్స్ కూడా ఇస్తాం. అందుకే చాలా మంది ఏమనుకుంటే ఏంటి డాక్టర్ 7 ప్రోడక్ట్లు రాస్తున్నాడు. సో మీ యొక్క పారామీటర్స్ బట్టి ఈ అడిషన్స్ రాస్తుంటాం. మెడిసిన్ ఒకటైనా దానికి అనుసంధానంగా ఆ సైడ్ ఎఫెక్ట్స్ ఏవైతే వచ్చే అవకాశాలు ఉన్నాయో వాటన్నిటిని కూడా దీంతో పాటు రాస్తుంటాం. అందుకే ప్రిస్క్రిప్షన్ పెద్దగా
ఎవరి సహజంగా ఎసిడిటీ టాబ్లెట్స్ సహజంగా ఇచ్చేసుకుంటాం ఎవరి బికాస్ 100% టాబ్లెట్స్ లో ఫార్మాలో నీకు 100% రియాక్షన్ బికాస్ కెమికల్స్ ఉంటాయి కదా. ఆ కెమికల్స్ కడుపులో ఉన్న యాసిడ్స్ తో ఎప్పుడైతే కనెక్ట్ అవుతాయో ఆటోమేటిక్ గా నీకు ఎదురు కొడుతూ అన్నమాట. సో అందరూ బై డిఫాల్ట్ రాస్తున్నారు. సో బేసిక్ గా ఇటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఒకటి, రెండోది చాలా టైం పడుతుంది. ఎందుకు ఇదంతా వెళ్ళి ఇంజక్షన్ అయ్యి డైజెషన్ అయ్యి అబ్జర్ప్షన్ ఇదంతా అవ్వాలంటే 3 గంటల నుంచి 36 గంటలు పడుతుంది. అందుకే కొన్నిసార్లు మేము యాంటీబయాటిక్స్ రాస్తాం. యాంటీబయాటిక్స్ రాసినప్పుడు మినిమం 7 రోజులు రాస్తుంటాం, లేదా 3 రోజులు రాస్తుంటాం, లేదా 14 రోజులు రాస్తుంటాం. గమనించారు లేదు? ఎప్పుడైనా వైరల్ ఫీవర్ వచ్చినప్పుడు, లేకపోతే ఏదైనా పెయిన్ బాగా ఏదైనా దెబ్బ తగిలి యాక్సిడెంట్ అయ్యి పెయిన్ వచ్చినప్పుడు ఇవన్నీ కూడా 3 రోజుల నుంచి 5 రోజుల నుంచి 7 రోజులు రాస్తుంటాం. ఎందుకంటే అంత డోసేజ్ మీ ఒంట్లోకి వెళ్ళాలి అంటే కంపల్సరీ అంత టైం పడుతుంది అన్నమాట. సో ఇది లాంగ్ ప్రాసెస్ అన్నమాట. మూడోది ఏంటంటే మీకు 100% నీళ్లు తాగాలి. నీళ్లు తాగాల్సిందే. రెండోది మింగాలంటే చిన్న పిల్లలు బిరియాట్రిక్స్ అంటాము, పెద్దవాళ్ళు వయసైన వాళ్ళు జెరియాట్రిక్స్ అంటాము. వాళ్ళకి థ్రోట్ ప్రాబ్లం ఉంటుంది. థ్రోట్ ప్రాబ్లం ఉండి థ్రోట్ లో ఇక్కడ ఏదైతే ఉంటుందో మింగడానికి రంధ్రము అది చాలా చిన్నగా ఉంటుంది అనమాట. అక్కడ చాలా కష్టంగా ఉంటుంది. రెండోది వాసన, విపరీతమైన వాసన మెడిసిన్స్ అని. సో ఈ రకాల ప్రాబ్లమ్స్ అన్ని ఉన్నాయి కాబట్టి ఇప్పుడు మీకు నెక్స్ట్ జనరేషన్ టెక్నాలజీ వచ్చింది. ఆ నెక్స్ట్ జనరేషన్ టెక్నాలజీ ఓరోసూటికల్స్. ఈ ఓరోసూటికల్స్ టెక్నాలజీలో తయారు చేసి డెలివరీ సిస్టమ్ ఏముంటుందంటే వేఫర్స్, టాబ్లెట్స్, క్యాప్సూల్స్, పౌడర్స్ ఈ రూపంలో తయారయ్యేటువంటి ఏ ప్రోడక్ట్ అయినా ఏ మెడిసిన్ అయినా సరే మీకు ఓరోసూటికల్స్ వచ్చేపాటికి వేఫర్ ఉంటుంది. ఆ వేఫర్ బేసికలీ మీకు టంగ్ డయాగ్నోసిస్ సహాయంతో, టంగ్ డయాగ్నోసిస్ అనుసంధానంతో మీకు అది పనిచేస్తుంది. ఓకే, ఇప్పుడు మీ అందరికీ కూడా ఒక్కొక్క ఓరో కార్డు ఇస్తాము. ఇది యాక్చువల్లీ ఇప్పుడే లాంచ్ చేసాము. ఇన్ఫాక్ట్ ఇవాళ విశాఖపట్నంలోనే ఇది లాంచ్ చేస్తున్నాం ఫస్ట్ టైం. ఓరో కార్డు అంట, ఓరో 1. దీని పేరేంటి? ఓరో 1. అంటే ఇది మీరు ఎట్లాగైతే తీస్తారో మీకు ఒక పౌచ్ ఉంటుంది. ఒక పౌచ్ లో ఒక వేఫర్ ఉంటుంది. ఒక పౌచ్ లో ఒక వేఫర్ ఉంటుంది. సో ఇది మీకు 50 రూపీస్ ఇది ఎంఆర్పి. బట్ డిపి ప్రైస్ వచ్చేపాటికి 30% డిస్కౌంట్ 5 బీవీ. దీనికి బీవీ కూడా ఇచ్చి ఇవాళ నుంచి మేము లాంచ్ చేస్తున్నాం ఇది బేసికలీ. ఓకే, సో ఇది బేసికలీ దేనికి ఏంటంటే లీడర్స్ అందరూ కూడా ఎవరైతే లీడర్స్ ఉన్నారో మీటింగ్స్ చేసినప్పుడు ఎవరైనా గెస్ట్లకి మీరు ఇవ్వాల్సినప్పుడు సో మీరు ఇట్లా ఇచ్చారంటే దీంట్లో నా గురించి, ప్రోడక్ట్ గురించి ఇన్ఫర్మేషను, వెనక మనకి ఎన్ని రకాల ప్రోడక్ట్స్ ఉన్నాయి, మన అడ్రస్ కావాలంటే ఇక్కడ మీ పేరు, మీ నెంబర్ కూడా రాసుకోవచ్చు. సో ఈ రకంగా ఓరో కార్డ్స్ మేము ఈ రోజు నుంచి ఓరో 1 చేశాం. దీంట్లో మీ అందరికీ కూడా ఒక వేఫర్ ఇచ్చాను. అందరూ కూడా ఇప్పుడు ఆ వేఫర్ తీయండి, చేతిలో తీయండి వేఫర్. మీరు ఈ వేఫర్ని ఎలా తినాలి, ఈ వేఫర్ లో ఏముంది, ఏం చేస్తుంది అనేది నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఓకే, నా ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెప్పేందుకు ఓపెన్ చేయొద్దు. నన్ను చూసి నేనేం చేస్తానో అదే చేయండి. ఓకే, నన్ను చూసి నేనేం చేస్తానో అదే చేయండి. ఫస్ట్ మీ చేతిలో ఇది పట్టుకోండి. మీ చేతిలో ఇది పట్టుకున్నప్పుడు మీరు ఎలాగైనా నడపండి, ఏమైనా చేయండి. లోపల వేఫర్ ఏమీ కాదు. నెంబర్ 1. 2, ఇది మీరు చాలా మంది కూడా అల్యూమినియం అనుకుంటారు. ఈ వేఫర్ చూడగానే ఇంత గట్టిగా ఉంటే అల్యూమినియం అనుకుంటారు, లేదా ప్లాస్టిక్ అనుకుంటారు. ఇది అల్యూమినియం కాదు, ప్లాస్టిక్ కాదు, సిల్వర్ ఫాయిల్ అంటే మీరు ఈ రెస్టారెంట్స్ లో సిల్వర్ ఫాయిల్ పేపర్స్ ఉంటాయి కదా, ఆ సిల్వర్ ఫాయిల్ పేపర్ లోనే గేజ్ ఎక్కువైంది, దాన్ని బట్టి చేశాము. సో ఇది మీరు ఎక్కడైతే పైన చూస్తారో పైన మీకు ఇట్లా ఓపెన్ చేయడానికి, మీకు పైన ఓపెన్ చేయడానికి పౌచ్ ని 2గా విడదీయడానికి మీకు వేలు పెట్టి ఇట్లా తీయండి. ఓకే, ఇక్కడ మీకు ఒక మార్క్ ఉంది చూడండి. ఇక్కడ వైట్ మార్క్ ఒకటి ఉంటుంది. ఆ వైట్ మార్క్ దగ్గర మీరు ఇట్లా ఓపెన్ చేస్తే ఇట్లా ఉంటుంది. ఇప్పుడు దీన్ని మీరందరూ కూడా లాగండి. ఓకే, ఇది మీరు ఇట్లా లాగినట్లయితే లోపల మీకు ఒక వేఫర్ కనిపిస్తుంది. ఓకే, ఈ వేఫర్ ఇప్పుడు ఇచ్చింది దేనికంటే ఇది నోకాఫ్ అని చెప్పి ఓన్లీ శాంపుల్కే, ఇది అమ్మటానికి కాదు. నోకాఫ్ అని చెప్పి ఇది బేసికల్లీ ఏదైనా ఏసీలో ఉన్నారు కాబట్టి అందరూ కొంచెం
నెమ్ము వచ్చినట్టుగా, ఎక్కువ ఏసీలో ఉంటే కొంచెం థ్రోట్ ప్రాబ్లమ్స్ ఏమైనా వస్తుంటాయి. సో ఈ వేఫర్ దీన్ని చూడండి, అద్దంలో చూసినట్టు చూడొచ్చు. యాక్చువల్లీ అంత మైనర్గా ఉంటుంది, ఎందుకంటే దీన్ని నానో సైజులో చేశాం. ఇప్పుడు దీన్ని నేను తిన్నట్టుగా తినండి. ఇది ఎలా తినాలంటే, చాలా మంది నాలిక మధ్యలో, నాలిక చివర్లో లేదా పైన అట్లా పెట్టేసుకుంటారు. దీన్ని తినే పద్ధతి ఏంటంటే, ఇది బేసికల్లీ నాలికలో ఈ కార్నర్ ఫస్ట్ స్టార్టింగ్ లో ఉన్న దగ్గర పైన కింద, కొంచెం కింద పైన, ఈ కార్నర్ లో ఇట్లాగే పెట్టాలి. పెట్టి ఒక 10 seconds నోరు కదలకుండా 10 seconds. తర్వాత నాలో మాట్లాడచ్చు. 10 seconds తర్వాత నాలో మాట్లాడచ్చు. మీకు అదేవిగా ఎవరైనా. సో ఇప్పుడు మీరు ఎనాసిన్, ప్రోసిన్, లేకపోతే పౌడర్, జ్యూస్ ఏదైనా తీసుకోండి, అవన్నీ కూడా ఈ టెక్నాలజీలో వచ్చేటువంటిదే ఓరోసూటికల్స్. దీన్నే ఓరో వేఫర్స్ అంటారు. ఈ వేఫర్స్ తయారు చేసింది నానో ఫైబర్స్. చూడండి ఎంత కన్వీనియంట్. నేను మింగకర్లా, నవలకర్లా, తినకర్లా, నీళ్లు తాగకర్లా, ఏమి చేయక్కర్లా. ఎవరై. సో ఇది ఇంత అద్భుతంగా కరగడానికి కారణం ఏంటంటే, సలైవా అంటారు. ఈ సలైవా చాలా ఇంపార్టెంట్ ఒంట్లో. ఎందుకు ఇంపార్టెంట్ అంటే, నెంబర్ 1, సలైవా మంచినీళ్ళలో కాదు. మంచినీళ్ళలో ఆల్కలైన్ లెవెల్ ఉండదు. మామూలుగా తాగేటువంటి మినరల్ వాటర్లోనో, నీ ఇంట్లో తాగేటువంటి నీళ్ళలోనో ఆల్కలైన్ నీటి ఉండదు. అలా అని చెప్పి ఆల్కలైన్ వాటర్ తాగాలంటే ఖర్చు ఎక్కువ, అది అందరి దగ్గర ఉండకపోవచ్చు. బట్ ఆల్కలైన్ లెవెల్లో ఉండే వాటర్ కంటే న్యాచురల్ ఆల్కలైన్ లెవెల్లో ఉండే వాటర్ కాంపౌండే ఈ సలైవా. ఈ సలైవా ఒంట్లో నాలిక కింద భాగంలో, నాలిక పై భాగంలో, ఈ బుగ్గలో లోపల ఈ 3 pairs అంటారు. సలైవరీ గ్లాండ్స్ అంటారు. ఈ సలైవరీ గ్లాండ్స్ లో 3 pairs ఉంటాయి. 3 పేర్లు. ఇక్కడ ఒక పేరు ఉంటుంది, నాలిక కింద భాగంలో ఒక పేరు ఉంటుంది, నాలిక పై భాగంలో ఒక పేరు ఉంటుంది. ఈ 3 రకాల పేర్స్, ఈ 3 pairs తో ఉత్పత్తి అయ్యేదే ఈ సలైవా. ఈ సలైవానే సాల్వేషన్ అంటారు. సలైవేషన్ అంటారు. ఈ సలైవేషన్ వల్ల ఇది ఇక్కడ పెట్టగానే, నాలుగు మీద పెట్టగానే ఆటోమేటిక్ ఇది కరిగిపోవటమే కాకుండా ఈ టంగ్ డయాగ్నోసిస్ తో పనిచేస్తుంది. టంగ్ డయాగ్నోసిస్ ఇప్పుడు మనం ఎందుకు తీసుకున్నాము? మనము నో కాఫ్ అని చెప్పి మనము థ్రోట్ కానీ, నెమ్ము కానీ, లేకపోతే ఎవరికైనా యూజువల్గా ఏసీ రూమ్స్ లో ఒక 6 hours నుంచి 7 hours 8 hours కంటిన్యూస్ గా ఉంటే బాడీ టెంపరేచర్ తగ్గిపోదు. కొంతమందికి గాలితో పాటు, ఆక్సిజన్ లెవెల్తో పాటు చల్లదనం ఎక్కువ వెళ్తుంది. ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం ఉంది బేసికలీ. బికాస్ మీరు పీల్చగానే నేను పిలుస్తాను, నేను పీల్చగానే మీరు పిలుస్తారు. ఇక్కడే రొటేట్ ఉంటుంది. కాకపోతే ఇప్పుడు ఈ ఎయిర్ కండిషన్స్ ఏవైతే ఉన్నాయో, సెంట్రల్ ఎయిర్ కండిషన్స్, వీటిలో డక్ట్స్ ఉంటాయి. అందులో బయట ఎయిర్ కూడా వస్తూ ఉంటుంది. కారులో వెళ్ళినప్పుడు కూడా బయట ఎయిర్ వస్తూ ఉంటుంది. అంత ప్రమాదం కాదు. మరి విండో ఏసీస్ ఉన్నాయి చూసారా ఇంతకు ముందు? విండో ఏసీస్ కానీ, స్ప్లిట్ ఎయిర్ కండిషన్స్ కానీ, ఆ రూముల్లో అయితే ఒకరు పీల్చిన గాలి ఇంకోటి పీలవటమే. ఆ గాలి చల్లదనం ఉంటుంది కానీ మొత్తం అంతా కూడా లోపల రొటేట్ అవుతా ఉంటుంది. సో ఇప్పుడు మనం థ్రోట్ కోసం వేసుకున్నాం కాబట్టి ఏమవుతుంది? ఇది నాలిక, ఇది మనిషి యొక్క నాలిక. ఓకే, ఈ నాలిక ఆల్రెడీ సృష్టించినప్పుడే నాలిక ఇది విభజించబడింది. మీ నాలికలో లంగ్స్ కి, ఇంటెస్టైన్స్ ఒక్కొక్క భాగం విభజించబడింది ఆల్రెడీ. అందుకే మీరు చిన్న వయసులో చూసినట్లయితే ఎప్పుడైతే డాక్టర్ దగ్గరికి వెళ్ళి కడుపు నొప్పితోనో, లేకపోతే వీపు నొప్పో, కడుపు నొప్పో, లేకపోతే డైజెషన్ సరిగ్గా లేదో, లేదా లివరో, అల్సరో, ఏదో కారణం మీద మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు, జ్వరమో, డాక్టర్ ఫస్ట్ మిమ్మల్ని డయాగ్నోసిస్ చేసేది ఏంటి? నాలిక చుట్టి అంటారు. ఎందుకంటే నాలిక చూసినప్పుడు ఈ భాగాల్లో ఏ భాగంలో రంగు మారిందో తెలుస్తుంది. రంగు మారుతుంది. నాలికని టార్చ్ లైట్ పెట్టి చూసినప్పుడు రంగు మారుతుంది. ఆ రంగుకి అనుసంధానంగా ఏ భాగంలో, ఏ అవయవానికి, ఏ ఆర్గన్కి సంబంధించిన ఏ భాగంలో ఏ రంగు మారిందో
మాకు ప్రాబ్లం ఎక్కడ ఉందో మేము డయాగ్నోసిస్ చేస్తాం. ఇది బేసిక్ గా ఏన్షియన్ టైమ్స్ లో మెడిసిన్ పుట్టిందే ఈ టంగ్ డయాగ్నోసిస్ నుంచి. అర్థమైంది మీకు? సో ఇప్పుడు ఏమవుతుందంటే మనం థ్రోట్ కోసం వేసుకున్నాం. ఇప్పుడు అందరూ కూడా థ్రోట్ కోసం దగ్గు రాకుండా ఉండడానికి లేకపోతే నెమ్ము రాకుండా ఉండడానికి నేను మీ అందరికీ ఇచ్చా. ఎవరై? సో అలాగే మీకు ఇంటెస్టైన్స్ గురించి ఇచ్చా, లేదు స్టమక్ గురించి ఇచ్చా, లేదా లంగ్స్ గురించి ఇచ్చా. అప్పుడు జరిగేది ఏంటంటే ఈ నాలుక మీద వేఫర్ పెట్టగానే ఆ వేఫర్ లో ఉండేటువంటి న్యూట్రియంట్స్ కడుపుకు సంబంధించిందైతే ఈ కడుపు భాగంలో ఉన్న కడుపు సెల్స్, స్టమక్ సెల్స్, ఈ సెల్స్ వచ్చేసి రాపుట్టు లాక్తాయి. అదే లంగ్స్ కోసం తీసుకుంటే ఆ లంగ్స్ భాగంలో ఉన్న సెల్స్ అవి వచ్చి నాన్ న్యూట్రియంట్ లాక్తాయి. మిగతాయి రావు. సో అందువల్ల నాలుక మీద పెట్టుకుంటే ఆ నాలుకలో ఆల్రెడీ విభజించబడి ఉన్నటువంటి ఆ పర్టికులర్ ఆర్గన్ కి సంబంధించిన ఆ సెల్స్ మాత్రమే తీసుకెళ్తాయి. హార్ట్ కి సంబంధించిన హార్ట్ సెల్స్ వచ్చి తీసుకెళ్తాయి. అర్థమైందా మీకు? సో ఆ రకంగా న్యూట్రియంట్స్ ని ఎక్కడికి తీసుకెళ్తాయి? డైరెక్ట్ గా బ్లడ్ లోకి తీసుకెళ్తాయి. ఎందుకు? ఆల్రెడీ కావాల్సిన ఆల్కలినిటీ ఉంది సలైవా వల్ల. రెండోది నాలిక కంప్లీట్ గా మజిల్స్ తర్వాత బ్లడ్ సెల్స్ తో తయారు చేసినటువంటిది నాలిక. బ్లడ్ సెల్స్ మజిల్స్ తో తయారు చేసినటువంటిది నాలిక. సో ఆటోమేటిక్ గా బ్లడ్ లోకి తీసుకెళ్ళిపోతుంది న్యూట్రియంట్. ఎవరై? సో ఆ రకంగా విత్ ఇన్ 1 minute, 1 నిమిషం లోపు ఈ వేపర్ పెట్టుకున్నప్పుడు ఆ వేపర్ లో ఉన్న న్యూట్రియంట్స్ 1 నిమిషంలో మీకు రక్తంలో డైరెక్ట్ గా తీసుకెళ్తాయి. సో దట్ మింగాల్సిన పని లేదు, తినాల్సిన పని లేదు, నవలాల్సిన పని లేదు, ఇవన్నీ ఏం చేయాల్సిన పని లేదు. సో ఇక్కడ మీరు చూసినట్లయితే మీరు మింగేటువంటి ప్రోడక్ట్ ఇట్లా మీకు మైక్రోబయోటా స్టమక్ నుంచి ఈ రకంగా బయటకు వచ్చి ఈ ప్రొసీజర్ అంతా కూడా ఫాలో అవ్వాలి. ఈ ప్రొసీజర్ ఫాలో అవడానికి 3 గంటల నుంచి 36 గంటలు పడుతుంది. వేరే ఓరో సూటికల్స్ లో ఓరో వేఫర్ వేసుకోగానే ఆటోమేటిక్ గా మీకు దీంట్లో ఉన్న న్యూట్రియంట్స్ అన్ని కూడా డైరెక్ట్ గా బ్రెయిన్ సిగ్నల్స్, బ్రెయిన్ వెళ్ళిపోయి బ్రెయిన్ సిగ్నల్స్ తో పాటు బ్లడ్ వెళ్ళిపోయి. ఎవరై? బికాస్ బ్రెయిన్ చెప్తా ఉంటుంది ఈ సెల్స్ బ్లడ్ తీసుకెళ్ళిపోవాలి. ఒంట్లో ఏమి జరిగినా బ్రెయిన్ సిగ్నల్ తో జరగాల్సింది. సో బ్రెయిన్ లో ఉన్న బ్రెయిన్ సెల్స్ కూడా పుష్కలంగా ఉండాలి. ఎవరై? అర్థమైందా మీకు? సో తద్వారా ఏంటంటే ర్యాపిడ్ అబ్జార్ప్షన్, ఫాస్ట్. 2 100% బయో అవైలబిలిటీ. దీంట్లో వేస్ట్ ఏం లేదు. అందరూ తిన్నారా? కరిగిపోయిందా? టేస్ట్ బాగుందా? కరగటం నేను చెప్పినట్టు 1 నిమిషంలోపే కరిగిపోయిందా? సో ఇలా మీకు జ్వరం వచ్చినా, లేకపోతే డయాబెటిక్ ఉన్నా, లేకపోతే హార్ట్ ప్రాబ్లం ఉన్నా, బ్రెయిన్ ప్రాబ్లం ఉన్నా, కడుపులో డైజెషన్ ఉన్నా, లేకపోతే ఎక్కడెక్కడైనా మంట ఉన్నా, అల్సర్స్ ఉన్నా, ఈ నొప్పి ఉన్నా, ఏది ఉన్నా కానీ మనకి ఆ సంబంధించిన ప్రోడక్ట్ జస్ట్ నాలుగుపై పెట్టుకుంటే మీకు అందుకే మన ప్రోడక్ట్ ఫాస్ట్ గా రిజల్ట్ వస్తుంది. ఎందుకంటే ఈ ఫస్ట్ పాస్ అనేటువంటి ప్రయాణం లేదు. అందుకే ఇది తొందరగా పనిచేస్తుంది అని అనిపిస్తుంది. సో దీంట్లో మోర్ ఆఫ్ ఎ టెక్నాలజీ. సెకండ్లీ మనం వాడేటువంటి న్యూట్రియంట్స్ అన్ని కూడా మీరు ప్యాకేజింగ్ డబ్బా మీద చూడొచ్చు. ప్రతిదీ కూడా పేటెంటెడ్ న్యూట్రియంట్. ప్రతి ఇంగ్రీడియంట్ కూడా ఫారెన్ నుంచి ఎవరైతే ప్రిన్సిపల్ రిజిస్టర్డ్ పేటెంట్ ఉంటాడో అక్కడి నుంచి కొన్నటువంటి ఇంగ్రీడియంట్స్. ఏది కూడా ఇండియాలో నుంచి కొనరు. అలాగే ఫస్ట్ ప్రపంచంలోనే ఈ టెక్నాలజీలో మేక్ ఇన్ ఇండియా, మేడ్ ఫర్ ద వరల్డ్ ప్రోడక్ట్ ఇండియాలో తయారు చేసి ప్రపంచానికి అందించేటువంటి ప్రోడక్ట్. ఎవరై? సో ఆ రకంగా ఇంకా చెప్పాలంటే ప్రపంచంలో చాలా దేశాలు, దగ్గర దేశాల్లో కూడా ఇంకా ఈ టెక్నాలజీ మీకు ఇంట్రడ్యూస్ అవ్వాలి. ఇన్ఫాక్ట్ ఇండియాలోనే ఇంకా కొత్త తరం. ఎవరై? సో ఈ యొక్క టెక్నాలజీతో రేపు పొద్దున ఫార్మాస్యూటికల్, న్యూట్రాస్యూటికల్, మెడికల్ షాప్ లో ఏదైతే చూస్తున్నారో ఇంగ్లీష్ మెడిసిన్స్ కానివ్వండి, ఆయుర్వేదిక్ మెడిసిన్స్ కానివ్వండి, ఆయుర్వేదంలో 5000 సంవత్సరాల ఆయుర్వేదంలో ఉన్న అశ్వగంధ ఫస్ట్ టైం మనం ఆల్రెడీ ఈ టెక్నాలజీలో లాంచ్ చేస్తాం. అశ్వగంధ అలాగే రేపు ఇంకా ఆయుర్వేదిక్ ప్రోడక్ట్. అశ్వగంధ ఆయుర్వేదనే కదా. ఏమండి? ఆయుర్వేద ఈ టెక్నాలజీలు ఎక్కడ చూసారా? క్యాప్సూలే కదా. బట్ ఇవాళ క్యాప్సూల్ మింగి తిని అవన్నీ లేకుండా జస్ట్ ఈ వ్యాపారం పెట్టుకుంటే చాలు. ఎవరై?
సో ఈ రకంగా ఆయుర్వేద, యునాని, సిద్ధ, ఈ మెడికల్ సిస్టమ్స్ లో ఉన్న ప్రోడక్ట్స్ ఇవన్నీ కూడా ఈ టెక్నాలజీలో 1 by 1 తీసుకొస్తున్నాం. ఇప్పుడు రేపు వచ్చే నెల ఒమేగా-3 తీసుకొస్తున్నాం. వచ్చే నెల ఒమేగా-3. అలాగే ఆ పై నెల కుర్కుమిన్ లో టెరా కుర్కుమిన్ అని చెప్పేసి ఒక రిజిస్టర్డ్ పేటెంటెడ్ కుర్కుమిన్ ఉంది. టెరా కుర్కుమిన్ అంటే లైపోజోమ్ అంటే మోర్ లిక్విడ్ అన్నమాట. అంటే యూజువల్ గా ఈ కుర్కుమిన్ అనేది పసుపులో నుంచి వచ్చేటువంటి ఒక హార్మోన్ బేస్గా. సో ఈ పసుపులో నుంచి వచ్చేటువంటి ఈ కుర్కుమిన్ కరగదు. ఈవెన్ మీరు ఇంట్లో కూడా చూడండి, లేడీస్ ఉన్నారు ఇక్కడ, పసుపు కరగదు. మనం కూరల్లో అన్ని వేస్తాము, రంగు మారుతుంది, కానీ కరగదు. యాక్చువల్లీ పసుపు కరగటం అనేది చాలా కష్టం. మరి మీరు కావాలంటే చాలా మంది, కొంతమంది నిజం పసుపు, డూప్లికేట్ పసుపు కనిపెడటానికి 2 గ్లాసులు నీళ్లు తీసుకుంటారు, ఒక దాంట్లో పసుపు వేస్తారు, ఇంకో దాంట్లో కూడా పసుపు వేస్తారు. ఏదైతే కరుగుద్దో అది బేసిక్ గా డూప్లికేట్, ఏదైతే కరగదో 2 రోజులైనా అది ఒరిజినల్ అని చెప్పి ఆ రకంగా కూడా లేడీస్ కొన్ని కిచెన్ చిట్కాలు అని చెప్పేసి ఇట్లా చూస్తూ ఉంటారు. సో పసుపు అనేది కరగదు, ఇంపాసిబుల్. అటువంటి పసుపులో ఉన్న హార్మోన్ కుర్కుమిన్ని నానో సైజ్, అంటే 10 to the power of -9 ని నానో పార్టికల్ అంటారు. చాలా మంది నానో టెక్నాలజీని ఒక టెక్నాలజీ అనుకుంటారు. నానో టెక్నాలజీ ఒక టెక్నాలజీ కాదు. నానో టెక్నాలజీలో నానో సైజ్ అనేది ప్రధానం. అంటే 10 to the power of -9 ఒక వెంట్రుక తీసి కొన్ని వేల సార్లు ఎలక్ట్రానిక్ మైక్రోస్కోప్ కంటికి కూడా కనిపించినటువంటి చిన్న సైజ్, అతి చిన్న సైజు ప్రపంచంలో సైన్స్ లోనే అతి చిన్న సైజ్ ఏది అంటే 10 to the power of -9. ఆ సైజునే నానో సైజ్ అంటారు. ఆ సైజ్ తో తయారు చేసినటువంటి ఏ పరికరానైనా, ఏ ప్రోడక్ట్ అయినా నానో పార్టికల్ అంటారు. అటువంటి నానో పార్టికల్ సైజుకి ఈ కుర్కుమిన్ ని తీసుకెళ్లి ఫస్ట్ టైం ఈ వేపర్ టెక్నాలజీలో తీసుకొచ్చాం. కాబట్టి మన వేపరు కుర్కుమిన్ నాలుగు మీద పెట్టగానే 1 నిమిషంలో కరిగిపోయి బ్లడ్కి వెళ్తారు. వేరే క్యాప్సూల్స్ లో మీరు కుర్కుమిన్ తింటే దాంట్లో సగం కూడా అది కరగదు. అందుకే మీరు మరుసటి రోజు కుర్కుమిన్ టాబ్లెట్స్ తిన్నప్పుడు, క్యాప్సూల్స్ తిన్నప్పుడు మరుసటి రోజు మీరు యూరిన్కి వెళ్ళినప్పుడు పసుపు రంగులో వస్తుంది, మీరు స్టూల్కి వెళ్ళినప్పుడు పసుపు రంగులో వస్తుంది, చాలా వరకు వేస్ట్ అంతా పసుపు రంగులో వస్తుంది. అందుకే చాలా కష్టం. ఇప్పుడు ఈ నానో పార్టికల్ కంటే దానికి ఇంకొక మెట్ ఎక్కువగా లైపోజోమ్ టెక్నాలజీ వచ్చింది. సో కుర్కుమిన్ హైబ్రిడ్ అని చెప్పేసి ఒక లాంచ్ చేయబోతున్నాం త్వరలో. మనం ఇంకొక 1.5-2 months లో నెక్స్ట్ కుర్కుమిన్ రాబోయేది కుర్కుమిన్ హైబ్రిడ్. దాంట్లో డబుల్ ఓరల్ ఫిలిం ఉంటుంది. అది ఇంకా చాలా బాగా పనిచేస్తుంది సార్ పెయిన్ మరి. సో ఈ రకంగా దాని రేట్ కూడా కొంచెం ఎక్కువ ఉంటుంది. సో ఇట్లా మనము యాక్చువల్గా క్యాన్సర్ పేషెంట్స్ కి తీసుకొస్తున్నాం. అది క్యాన్సర్ పేషెంట్స్, సోరియాసిస్ పేషెంట్స్, వాళ్ళందరికీ తీసుకొస్తున్నాం. ఎవరికైతే ట్యూమర్ రిలేటెడ్ ఉంటుందో వాళ్ళకి తీసుకొస్తున్నాం. బేసిక్ గా ఈ పారాలిసిస్ వచ్చిన వాళ్ళందరికీ ఆ లైపోజోమ్ టెక్నాలజీ తీసుకొస్తున్నాం. ఓకే, సో ఆ రకంగా పనిచేసేటువంటి టెక్నాలజీనే ఓరోసూటికల్ టెక్నాలజీ అంటాం. ఇవాళ మెడికల్ షాప్ లో ఎన్ని ప్రోడక్ట్స్ చూస్తున్నాము, ఎన్ని మెడిసిన్స్ చూస్తున్నాము, ఇవన్నీ కూడా ఏదైనా ఒక రోజు 10 సంవత్సరాల తర్వాత, 15 సంవత్సరాల తర్వాత, 20 సంవత్సరాల తర్వాత ఎలాగైతే బటన్ ఫోన్లు ఇప్పుడు స్మార్ట్ ఫోన్స్ ఆల్రెడీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫోన్స్ గా ఎట్లా కాలాన్ని బట్టి మారుతా వేగంగా వస్తుందో, అలాగే ఫ్యూచర్ లో మెడికల్ షాప్ లో ఉన్న ప్రతి మెడిసిన్ కూడా దాదాపుగా అన్ని కూడా ఓరోసూటికల్ టెక్నాలజీలో రావాల్సిందే. అయితే దీంట్లో ఈ ఓరోసూటికల్స్ అని గూగుల్కే తెలియని ఒక పేరుని పెట్టి ప్రపంచవ్యాప్తంగా ట్రేడ్ మార్క్ చేసి పేటెంట్ అప్లై చేసిన వ్యక్తిని నేను ఫస్ట్. అది మనకి ఎప్పుడు క్రెడిబిలిటీ. కానీ ఇదే టెక్నాలజీలో రకరకాల కంపెనీస్, రకరకాల మెడిసిన్స్, రకరకాల క్యాప్సూల్స్, రకరకాల అన్ని కూడా ఈ టెక్నాలజీలో వస్తారు. ఓకే, కానీ మన ప్రోడక్ట్స్ వచ్చేప్పటికి మన దగ్గరే ఉంటాయి. మన ఇంగ్రీడియంట్స్ ఏవైతే ఉంటాయో అయ్యే ప్రధానం మనకి. ఓకే, టెక్నాలజీ అనేది రేపు పొద్దున అందరూ కూడా వాడతారు టెక్నాలజీ. ఓకే, మరి ఆ టెక్నాలజీ వచ్చే టైంకి ఆ వస్తుందని చెప్పి ఆల్రెడీ లైపోజోమ్ టెక్నాలజీకి వెళ్ళిపోతున్నాం. మనం నెక్స్ట్ స్టెప్ కూడా వెళ్ళిపోతున్నాం. సో ఈ రకంగా పనిచేసేటువంటిది ఓరోసూటికల్స్ టెక్నాలజీ. సో ఇది కన్వీనియన్స్. ఫర్ ఎగ్జాంపుల్ డయాబెటిక్ పేషెంట్స్ ఉన్నారు,
జస్ట్ జేబులో ఒక రూపాయి నోటు పెట్టుకున్నట్టు 20 రూపాయల నోటు పెట్టుకున్నట్టు ఇది కూడా పెట్టేసుకుని వెళ్ళిపోవచ్చు. టైం అయినప్పుడు ఆఫీసులోనే ఎక్కడైనా నీళ్ళు అవసరం లేదు, ఏం లేదు, జర్నీ చేస్తున్నా కానీ టైం అవగానే మీరు చక్కగా 4 రూపాయలు పెట్టేసుకోవచ్చు. ఇన్ఫాక్ట్ మీరు గమనించారో లేదో, ఇది పెట్టుకున్న తర్వాత మీకు ఇది తినక ముందు, ఇప్పుడు అన్నం తిన్నారు కదా అందరూ, అన్నం తిన్న తర్వాత నేను వేపర్ ఇచ్చే ముందు మీకు కొంచెం నాలిక కొంచెం ఎండిపోయినట్టు, దాహం వేస్తున్నట్టు ఒక ఫీలింగ్ ఉంటుంది కొంతమందికి సహజంగా అన్నం తిన్న తర్వాత. ఇప్పుడు ఈ వేపర్ తాగిన తర్వాత చాలా మందికి దాహం కూడా తీరుంటుంది. ఉందా లేదా చాలా మంది? ఎందుకంటే సలైవా చెప్పారు కదా, 3 pairs ఆఫ్ సలైవా అని చెప్పారు కదా, 3 pairs ఆఫ్ సలైవా జనరేట్ అవుతుంది కదా. ఇది పెట్టగానే ఇది సలైవాని కూడా స్టిమ్యులేట్ చేస్తుంది. ఈవెన్ సలైవా ప్రొడ్యూస్ చేయడానికి కూడా స్టిమ్యులేట్ చేస్తుంది. నార్మల్ గా ఈ లాలాజలం సలైవా అనేది అడల్ట్స్ లో యావరేజ్ గా తీసుకుంటే అడల్ట్స్ లో 1/2 లీటర్ నుంచి 1.5 లీటర్ వరకు రోజు ఉత్పత్తి అవుతుంది. 1/2 లీటర్ నుంచి 1.5 లీటర్ వరకు ఉత్పత్తి అవుతుంది. రైట్. సో ఆ సలైవాను కూడా ఉత్పత్తి చేసేటువంటి స్టిమ్యులేషన్ ఏజెంట్స్, స్టిమ్యులెంట్ ఏజెంట్స్ ఈ యొక్క వేఫర్స్ లో ఉంటాయి. అందుకే ఈ వేఫర్స్ కి ఆ సలైవాకి అంత అనుసంధానం ఈ రెండు ఉండబట్టే, అది నాలుగు మీద పెట్టబట్టి అంత ఫాస్ట్ గా బ్లడ్కి వెళ్తాం. వేస్టేజ్ ఏమీ లేదు కాబట్టి, కరెక్ట్ డోసేజ్ ఉంది కాబట్టి అంత తొందరగా అది రియాక్షన్ ఇవ్వడం. స్లీప్ పల్స్ ఉంది. ఇప్పుడు నేను స్లీప్ పల్స్ మనము రకరకాల ప్రోడక్ట్స్ తీసుకొచ్చాం. నెంబర్ 1 కుర్కుమిన్ అని ఒక ప్రోడక్ట్ ఉంది. కుర్కుమిన్, ఓకే. ఈ ప్రోడక్ట్ మన ఫౌండేషన్ ప్రోడక్ట్. యాక్చువల్గా మన ప్రోడక్ట్స్ లో ఇది ఫౌండేషన్ కోర్స్ కుర్కుమిన్ అనేది. ఎందుకంటే ఈ కుర్కుమిన్ లో యాంటీ ఇన్ఫ్లమేటరీ, నొప్పులు, పొడికిలో నొప్పులు కానీ, నరాలు నొప్పు కానీ, డిస్కుల ప్రాబ్లం కానీ, ఎటువంటి నొప్పి ఉన్నా కానీ ది కుర్కుమిన్ చాలా బాగా పనిచేస్తుంది. ఎవరి నెంబర్ 2 టాక్సిన్స్. ఏదైతే నేను ఇందాక చెప్పానో టాక్సిన్స్ ఏవైతే ఉంటాయో ఆ టాక్సిన్స్ అంతా కూడా నెక్స్ట్ లో మీరు చూడొచ్చు, యూరిన్ లో, స్టూల్ లో మీ టాక్సిన్స్ అన్ని కూడా వెళ్ళిపోవడం కనిపిస్తా ఉంటుంది. అలాగే ఇది యాంటీ బ్యాక్టీరియా. మీకు బ్యాక్టీరియా బేసిక్ గా మనము ఏదైతే ఆహారం తీసుకుంటున్నామో, ఇప్పుడు ఈ ఆహారం తిన్నాం లంచ్, ఈ లంచ్ అంతా తిన్న తర్వాత దీంట్లో కొంచెం ఆయిల్ ఉంటుంది, కార్బోహైడ్రేట్స్ ఉంటాయి. కార్బోహైడ్రేట్స్ అంతా కూడా అరగాల. కార్బోహైడ్రేట్స్ అరగంతా కూడా మీకు వేస్ట్ గా వస్తుంది. ఆ వేస్ట్ అంతా కూడా పెద్ద పేగుల్లో ఉంటుంది కాబట్టి ఆ బ్యాక్టీరియా ఫామ్ అవ్వక ముందే ఈజీగా డైజెస్ట్ అయి బయటకు వచ్చేయాలి, క్లీన్ అయిపోవాలి. కడుపు ఎప్పుడు కూడా ఎంత ఫిల్ చేస్తామో అంత క్లీన్ అయిపోవాలి. ఫిల్లింగ్ క్లీనింగ్ క్లియర్ గా జరుగుతూ ఉండాలి ఈ గట్ అంతా కూడా. విచ్ మీన్స్ కడుపు నుంచి స్టార్ట్ చేసి లార్జ్ ఇంటెస్టైన్ వరకు ఇది ఎంత ఫుల్ చేస్తూ ఉంటామో అంత క్లీన్ అయిపోతుంటారు. సో ఆ రకంగా కుర్కుమిన్ ఇవాళ హైదరాబాద్ లో యశోద హాస్పిటల్స్, విజయవాడ హాస్పిటల్స్, మీ గ్రూప్స్ లో కూడా కొంతమంది పంపించారు. లేని వాళ్ళకి మళ్ళీ మీరు షేర్ చేసుకోండి. డాక్టర్స్ అఫీషియల్ గా క్యాన్సర్ పేషెంట్స్ కి ఇవి ప్రిస్క్రైబ్ చేసేటువంటి ప్రిస్క్రిప్షన్స్, అలాగే పేషెంట్స్ తిన్న తర్వాత క్లినికల్ గా ప్రూవ్ అయ్యేటువంటి వాళ్ళ యొక్క డయాగ్నోసిస్ రిపోర్ట్స్ కూడా పెట్టారు. 4 హాస్పిటల్స్ పెట్టారు సోఫా. సో ఇది తర్వాత లేడీస్ క్యాన్సర్ వస్తే దీంతో పాటు ఐరన్, ఈ రెండు కూడా డాక్టర్స్ ప్రిస్క్రైబ్ చేసే ప్రిస్క్రిప్షన్స్ పెట్టారు. ఈవెన్ గుంటూరులో కూడా డాక్టర్స్ దీన్ని ప్రిస్క్రైబ్ చేస్తున్నారు ఆల్రెడీ. ఇవన్నీ మేము వాళ్ళ దగ్గరికి అప్రోచ్ అవ్వకుండా, నేను ఎప్పుడు ఏ మార్కెటింగ్ ఏజెంట్ ని ఏ డాక్టర్ దగ్గర పంపించలేదు, నేను పోయి ఏ హాస్పిటల్లో ఏమీ చెప్పలేదు. వాళ్ళుగా తెలుసుకొని, వాళ్ళుగా కనుక్కొని, వాళ్ళుగా వచ్చి రాస్తున్నటువంటిది. మన ఎక్స్పీరియన్స్ ఏది సో ఆ రకంగా కుర్కుమిన్ అంత బాగా పనిచేస్తుంది. సో ఒక రకంగా చెప్పాలంటే సర్వం ఆరోగ్యానికి కుర్కుమిన్ అనేది ఒక ఫౌండేషన్ కోర్స్ గా పనిచేస్తుంది. పింపుల్స్ ఎక్కువగా ఉన్న వాళ్ళకి, లేడీస్కి ఎక్కువ పింపుల్స్ వస్తుంటాయి, డార్క్ సర్కిల్స్ వస్తుంటాయి. సో స్కిన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కానీ, ఏదైనా సరే పెయిన్ రిలేటెడ్ కానీ, స్కిన్ రిలేటెడ్ కానీ, ట్యూమర్ రిలేటెడ్ కానీ, ఇన్ఫెక్షన్స్ కానీ, బ్యాక్టీరియా వైరస్ సంబంధించినవి కానీ, వాటన్నిటి కూడా కుర్కుమిన్ ఈస్ వండర్ఫుల్ ప్రోడక్ట్. ఇది మన హీరో ప్రోడక్ట్. యాక్చువల్లీ ఈ ప్రోడక్ట్ లేకపోతే వ్యాపారం ఎవరు చేయరు. నేను కంపెనీ పెట్టాకని ఈ ప్రోడక్ట్ లేకపోతే ఏ వ్యాపారం వెళ్ళిపోతారు అందరు. అంత డిమాండ్ ఇది యాక్చువల్లీ. ఎస్, మీరు పుట్టిన బిడ్డ కూడా ఇవ్వచ్చు, అయితే ఇంత డోసేజ్ అక్కర్లేదు, సగం తీసి ఇవ్వచ్చు. బట్ యూజువల్ గా వాళ్ళకి అవసరం ఉంటుంది. ఇట్లా మీరు చూసినట్లయితే ఇక్కడ మీకు దేనికి ఇది వాడొచ్చో చెప్తుంటారు. ఇక్కడ బ్యాక్ మీరు ఏదైతే చూస్తారో న్యూట్రిషనల్ ఫ్యాక్ట్స్, దీన్ని లేబులింగ్ పేజ్ అంటాం. ఈ లేబులింగ్ పేజ్ వెయిట్స్ అండ్ మేనేజ్మెంట్ యాక్ట్ కింద వస్తుంది.
దీనికి ఒక సర్టిఫికేట్ తీసుకోవాలి కంపెనీ. ఊరగా మనం ఇష్టం వచ్చినట్టు ప్రింట్ చేయడానికి లేదు. ఇక్కడ ఏం ఉండాలి ఏమి ఉండకూడదు అంతా కూడా వాళ్ళు పర్యవేక్షించి ఎగ్జామిన్ చేసి కరెక్ట్ గా లేబుల్ రాసాము అని చెప్పి సర్టిఫికేట్ ఇస్తారు. ఎవరై సో ఇక్కడ మనము క్లియర్ గా రాసాం. ఒక్కొక్క ప్రోడక్ట్ కూడా ఇక్కడ రోజుకు 1 వేసుకోవాలా 2 వేసుకోవాలా అనేది రాశాం. యూజువల్ గా మన ప్రోడక్ట్స్ అన్ని కూడా రికమెండెడ్ పడగొడుకుని నిద్ర లేవగానే. టేస్ట్ కూడా బాగుంటుంది కాబట్టి బ్రష్ చేసుకోకుండా ముందే మీరు తీసేసుకోవడం చాలా మంచిది, లేదా బ్రష్ చేసుకున్న వెంటనే తీసుకోవడం చాలా మంచిది. పడగడుపుడు తీసుకుంటే ఏమవుతుందంటే ద ఫస్ట్ ఫుడ్ విల్ బి ఎ న్యూట్రియంట్. ఫస్ట్ ఫుడ్ విల్ బి న్యూట్రియంట్. ఎవరే సో దాని ఎఫెక్టివ్నెస్ బాగుంటుంది అనమాట. ఎవరే సో ఎప్పుడు వేసుకోవాలి అనేది ఇక్కడ ఉండదు, కానీ రోజుకు 1 2 ఎవరే 2కు మించి వేసుకోకూడదా అని అంటే ప్రాబ్లం ఏంటంటే బాడీకి ఎంత కావాలో అంతే. ఇప్పుడు ఇక్కడ బఫే ఉంది కదా అని చెప్పి కడుపుకు మించి తిన్నాం అనుకోండి ప్రాబ్లం ఏముంది, హాస్పిటల్ కదా. కడుపుకి సరిపడా తిన్నాం అనుకోండి ఏ ప్రాబ్లం కాదు. కొంచెం ఆకలి ఉంచుకొని తిన్నాం అనుకోండి ఇంకా మంచిది. ఎవరే సో అందువల్ల ఎక్కువ తిన్నందువల్ల నష్టమేం లేదు, కాకపోతే వేస్ట్. సో డబ్బులు ఎందుకు వేస్ట్ చేసుకోవాలా? అందువల్ల ఒక మనిషికి కావాల్సిన డోసేజ్ ఎంతో ఆ డోసేజే రాశారు. ఎవరే ఇట్లా ప్రతి ప్రోడక్ట్ కి కూడా ఆ డోసేజ్ రాసి ఉంటుంది. ఆ డోసేజ్ ప్రకారంగానే ఆ వేపర్ కూడా తయారు చేసుకోండి. ఎవరే సో ఈ రకంగా కుర్కుమే. నెక్స్ట్ మీరు వాళ్ళకు కూడా ఇదే మీకు అటువంటి డౌట్లే పక్కర్లా. ఐ వేసుకున్న తర్వాత ఈ వేసుకోవాలా, ఐ వేసుకుంటున్నప్పుడు ఈ వేసుకోకూడదా, ఏమి లేదు. బేసిక్ గా మీరు టంగ్ డయాగ్నోసిస్ లో చెప్పాను మీకు. టంగ్ డయాగ్నోసిస్ లో ఏం చెప్పాను మీకు? ఒక నాలిక విభజించబడింది ఒక్కొక్క అవయవానికి అని చెప్పారా. డయాబెటిక్ ఏంటి? ప్యాంక్రియాస్. ఎవరే బీపీకి ఏంటి? బ్లడ్. ఎవరే సో బేసిక్ గా ఆ నాలిక మీద మీరు ఒక వేఫర్ పెట్టుకున్నా ఆ వేఫర్ కి సంబంధించినటువంటి ఆ అవయవం రిలేటెడ్ సెల్స్ వచ్చి క్లిక్. సో మీరు వెంటనే వేసుకున్నా కానీ ఏమీ కాదు. నేను తింటున్నాను అప్పుడప్పుడు, రోజు వేసుకుంటున్నాను. సో మీరు గ్యాప్ అట్లేవు, దేర్ ఇస్ నో గ్యాప్. అట్లేం గ్యాప్ ఏం లేదు. అర్థమైంది మీకు? మీరు కావాలంటే 2 ఒకేసారి వేసుకోండి, అది కూడా చేయండి. 2 ఒకేసారి వేసుకోండి. రూట్స్ ఆర్ డిఫరెంట్, ఎందుకంటే ట్రాన్స్పోర్టర్స్ ఏంటి మీకు? సెల్స్ ఆర్ ట్రాన్స్పోర్టర్స్. మీరు దేనికి తింటారో ఆ సెల్ నుంచి అది తీసుకెళ్ళిపోరు. ఉప్పు పంచదార పెట్టారనుకోండి పక్కన, చేవలు ఎక్కడికి వెళ్తాయి? ఉప్పుకి వెళ్తాయా? అండర్స్టాండ్? సో ఆ రకంగా మీకు వన్స్ ఇంజెక్షన్ అయిపోయిన తర్వాత డైజెషన్ లో అదే ఇప్పుడు మీరు అడిగే క్వశ్చన్స్ అన్ని కూడా ఎప్పుడు వేసుకోవాలి, వంట వేసుకోవచ్చా, అన్ని కలిసి వేసుకోవచ్చా? నా ఫర్ ఎగ్జాంపుల్ మనం బఫే తిన్నాం, రైస్ తిన్నాము, రైస్ లోనే వెజిటేబుల్స్ తిన్నాము, తర్వాత వెజిటేబుల్ సపరేట్ ఉంది, తర్వాత నాను ఏదో పెట్టాడు తిన్నాము, పెరుగు తిన్నాము, అన్ని కలిసే తిన్నాం కదా. లోపల స్టమక్ లోకి వెళ్ళిన తర్వాత ఏమవుతుంది? ఇంజెక్షన్ తిన్నాం, తేపు వచ్చింది, డైజెషన్ స్టార్ట్స్. డైజెషన్ తర్వాత ఏమవుతుంది? వెజిటేబుల్స్ లో ఉన్న న్యూట్రియంట్స్ సపరేట్ గా, రైస్ లో నుంచి కార్బోహైడ్రేట్ సపరేట్ గా విభజించిపోతాయి. విభజించేసి ఎక్కడ పోవాలో అక్కడ తీసుకెళ్ళిపోతాయి. ఆ ప్రొసీజర్ నే మైక్రోబయాటా అంటాం. ఆ మైక్రోబయాటా పనిచేసేది గట్ సహాయంతో. గట్ అంటే కడుపు, చిన్న పేగులు, పెద్ద పేగులు, కిడ్నీ, గాల్బ్లాడర్, లివర్, ఇవన్నీ కలిపే గట్. సో మనం ఇంత ఆహారం తిన్నా ఆ ఆహారంలో ఉండేటువంటి విధమైనటువంటి వెజిటేబుల్స్ కానీ, రైస్ కానీ, ఇంకేమైనా కానీ ఈ 5 కలిపి పనిచేసుకుంటాయి. నాది నీది. అర్థమైంది మీకు? అది క్లియర్. దాన్నే మైక్రోబయాటా అంటాం. ఎవరి సో అవి ఎలా పంచుకుంటాయండి? అంటే తెలుస్తుందండి ఎట్లా అయింది? అక్కడే బ్రెయిన్. అందుకే గట్ బ్రెయిన్ యాక్సిస్ అంటారు. అది పని చెప్పారు, ఇది పని చేయదు, ఇది పని చెప్పారు, అది పని చేయదు. కొంతమందికి యూరిన్ తెలియకుండా వస్తుంది, కొంచెం అనారోగ్యం ఉన్నవాళ్ళు. కొంతమంది చిన్నపిల్లలకి బెడ్లో యూరిన్ పోతా ఉంటారు. కారణం ఏంటి? యూరిన్ ప్రాబ్లము, యూరిన్ డిసీజు ఏదైనా అనుకుంటాం. ప్రాబ్లం బ్రెయిన్.
బ్రెయిన్ లో ఉన్నటువంటి స్టిమ్యులేట్ సెల్స్ సిగ్నల్స్ ఇవ్వట్లా. బ్రెయిన్ 4 భాగాలు. నేను ఇంకో రోజు క్లాస్ లో చెప్తాను. ఇంకో నెక్స్ట్ వర్క్ షాప్ లోనో జూమ్ లోనో నేను బ్రెయిన్ హెల్త్ ప్రోడక్ట్ గురించి చెప్తాను. బ్రెయిన్ అర్థం చేసుకోండి. బ్రెయిన్ లో 4 కంపార్ట్మెంట్. ఒక కంపార్ట్మెంట్ నిద్రపోవడానికి బాడీ క్లాక్, సర్కాడియన్ రిథమ్. రెండోది వచ్చి మెమరీ, జ్ఞాపకం ఉంచుకోవడానికి. మూడోది వచ్చి సిగ్నల్స్. అర్థమైంది మీకు? ఇట్లా మీకు 4 రకాల కంపార్ట్మెంట్స్ ఉంటాయి బ్రెయిన్ లో. అదొక సపరేట్ సబ్జెక్టు. ఒకరోజు ఇక్కడి నుంచి నేను జూమ్స్ లో సబ్జెక్ట్ కడుతుంటాను. ఆ సబ్జెక్ట్ బట్టి ఆ ఒక సబ్జెక్ట్ మీద మాట్లాడుతుంటాను జూమ్ లో. ఓకే, సో ఆ రకంగా ఇది టెస్టోపల్స్ అంటే టెస్టోటినా. ఇది బేసిక్ కాగ్నిషన్ కి చాలా మందికి నాకు పిల్లలు పుడతలేదు, లేదు నాకు సెక్షువల్ పాటెన్సీ లేదు అవతల ఫీమేల్ కి అదే ప్రాబ్లం ఉంది అని వాళ్ళకి వాళ్ళే అవగాహన, వాళ్ళకి వాళ్ళే రకరకాలుగా పెంచేసుకుంటుంటారు. తీరా IVF క్లినిక్స్ కి వెళ్తుంటారు. IVF క్లినిక్స్ లోకి వెళ్ళి IVF లో లక్షలు ఖర్చు పెట్టి ట్రీట్మెంట్స్ తీసుకుంటుంటారు. అది తప్పట్లాడే. బట్ ప్రతి ఒక్కరు IVF కి వెళ్ళాల్సిన నెక్స్ట్ లేదు. ఫస్ట్ న్యాచురల్ గా భగవంతుడు ఇచ్చిన శరీరంలో భగవంతుడి శరీరం ఎట్లిచ్చాడంటే చెడిపోవడానికి అవకాశం ఇచ్చాడు, చెడిపోయింది మళ్ళీ బాగు చేసుకోవడానికి అవకాశం ఇచ్చాడు. మన బాడీలో ఉన్న అద్భుతమైన శక్తి ఏంటంటే చెడిపోవడానికి మార్గం ఉంది, చెడిపోయింది మళ్ళీ సరి చేసుకోవడానికి ఆ మార్గం ఉంది. దట్ ఈస్ హ్యూమన్ బాడీ. అందుకే ఇంగ్లీష్ లో హూ ఈస్ యువర్ బెస్ట్ డాక్టర్ అంటే యువర్ బాడీ ఈజ్ యువర్ బెస్ట్ డాక్టర్ అంటే. ఈవెన్ మీకు జ్వరం వచ్చినప్పుడు కూడా మీరు కంగారు పడిపోయి మనం టాబ్లెట్లు వేసుకొని యాంటీబయాటిక్ వేసుకుని ఉంటాం. ఒక 4 రోజులు 5 రోజులు 10 రోజులు ఏమీ వేసుకోకుండా ఉండండి, దాని నుంచి అదే తగ్గిపోతుంది. బట్ అన్ని రోజులు అంత పెయిన్ క్యారీ చేయడం, అంత లో ఇమ్యూనిటీని క్యారీ చేయడం వల్ల కాదు. కాబట్టి మనము డాక్టర్స్ దగ్గరికి వెళ్తుంటాము, హాస్పిటల్స్కి వెళ్తుంటాము, మెడిసిన్ తీసుకుంటుంటాము. అదర్వైజ్ నీ బాడీయే నీకు రిపేర్ చేస్తుంది. మనకి ప్రతి ఒక్కటి రిపేర్ చేసుకునే అవకాశం బాడీలోనే. సో అలా టెస్టోస్టెరాన్. ఈ లేడీస్ కి PCOS ప్రాబ్లమ్స్ ఉంటాయి, వాళ్ళకు కూడా టెస్టో బాగా పనిచేస్తుంది. తర్వాత పిల్లలు పుట్టిన వాళ్ళకి, లేదు సెక్షువల్ పాటెన్సీ తక్కువైన వాళ్ళకి, లేదు ఆకర్షణ లేని వాళ్ళకి, లేదు లిపిడో ప్రాబ్లం ఉన్న వాళ్ళందరికీ కూడా ఈ టెస్టో పల్స్ ఇవ్వచ్చు. బాగా సివియర్ ప్రాబ్లం ఉంది అంటే అప్పుడు టెస్టోస్టెరాన్, అశ్వగంధ 2 ఇవ్వండి. డబుల్ డోస్ గా పనిచేస్తాయి. ఎందుకంటే దాంట్లో ఎనర్జీ ఉంటుంది. అశ్వగంధలో లాట్ ఆఫ్ ఇమ్యూన్ స్ట్రెంత్ కూడా దొరుకుతుంది, మీకు ఎనర్జీ ఎక్కువ. ఆయుర్వేదిక్ డాక్టర్ గారు మీరే చెప్పాలి. అశ్వగంధ ఎంతమంది పాలతో కలిపి తాగుతున్నారు? దొంగతనం ఎంతమంది తాగట్లేదు? ఎందుకు? ఇప్పుడు అదే వ్యాపారంలో తీసుకోవాలంటే టేస్ట్ బ్రహ్మాండంగా ఉంటుంది. ప్రపంచంలో మీరు గూగుల్లో కొట్టి చూడండి. హార్ట్ మజిల్స్ ని యాక్టివ్ గా ఉంచితే, మజిల్స్ బ్లడ్ ని చాలా యాక్టివ్ గా పంప్ చేస్తే ఆటోమేటిక్ గా యాక్టివ్ హెల్త్ రేట్ ఉంటే బ్లాక్స్ రావు. హార్ట్ మజిల్ సెల్స్ పుష్కలంగా ఉండాలి. అందువల్ల మేమేం చేస్తాము, కోఎంజైమ్ గ్లూటెన్ ఇస్తాము బ్లాక్ రాకుండా ఉండడానికి, అంటే బ్లడ్ ని బాగా ప్యూరిటీగా ఉంచడానికి. దీంతో పాటు సెల్యూ పల్స్ ఇస్తాం, అంటే మజిల్ సెల్స్ కి మైటోకాండ్రియా కొంచెం పుష్కలంగా ఉంటాయి, సెల్యూ పల్స్ ఇస్తాం. సో ఈ 2 కాంబినేషన్ తీసుకుంటాం. సో అందులో మేము ఎప్పుడు కూడా ఫౌండేషన్, ట్రీట్మెంట్ రెండింటికి కావాల్సింది ఒక బండిల్ లా చేసి ఇస్తుంటాం. సో ఆ రకంగా ఇచ్చేటువంటి ప్రోడక్ట్స్ ఈ ఓరోసూటికల్ ప్రోడక్ట్. సో ఈ ఓరోసూటికల్స్ బేసిక్ గా ఎంతకాలం తినాలా, తింటే ఎన్ని రోజుల్లో తగ్గిపోతుంది, బాగా గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంగ్లీష్ మెడిసిన్స్ యాంటీబయాటిక్స్ కాబట్టి, యాంటీ ఇన్ఫ్లమేటరీ కాబట్టి, పర్టికులర్ రీజన్ కోసం ఇచ్చేది కాబట్టి, కెమికల్స్ ఉంటాయి కాబట్టి, స్టీరాయిడ్స్, ఫాదర్ ఆఫ్ స్టీరాయిడ్స్, స్టీరియాల్స్ ఉంటాయి కాబట్టి అవి ఇంజెక్షన్స్ లాగా వేగంగా పనిచేసి అంతవరకే దాన్ని కొంచెం క్లియర్ చేస్తాయి. కానీ మళ్ళీ వచ్చే అవకాశాలు ఉంటాయి. మీరు న్యాచురల్ పద్ధతిలో ఏది తీసుకున్నా, ప్లాంట్ బేస్డ్ తీసుకున్నా, యానిమల్ బేస్డ్ కాకుండా ప్లాంట్ బేస్డ్ ఏది తీసుకున్నా
మినిమం 100 to 120 days టైం ఇవ్వాలి. ఒక జనరేషన్ పోవాలి, సెల్స్ అన్ని కూడా ఒక జనరేషన్ పోవాలి. ఒక జనరేషన్ పోయి ఆ రెండో జనరేషన్ కూడా ఈ న్యూట్రిషన్ అందిస్తూ ఉండాలి. అందులో దానివల్ల ఏముందంటే మళ్ళీ రాకుండా ప్రాబ్లం. ఫర్ ఎగ్జాంపుల్ వైరల్ ఫీవర్ వస్తే తట్టుకోలేదు కాబట్టి అలోపతి డాక్టర్ దగ్గరికి వెళ్ళారు. అదే వైరల్ ఫీవర్ 2 రోజులు సఫర్ అయినా మీరు ప్లాంట్ బేస్డ్ చేసినట్లయితే మళ్ళీ వైరల్ ఫీవర్ తరచూ రాకుండా ఉండొచ్చు. కానీ గ్యారంటీగా రాదా అంటే చెప్పలేదు. మెడిసిన్ లో ఎప్పుడు కూడా దేనికి గ్యారంటీ. ఇప్పుడు రీసెంట్ గా మీరు 2 days ముందు న్యూస్ చూశారో లేదో, టాటా కంపెనీ క్యాన్సర్ మళ్ళీ రాకుండా ఉండడానికి కనిపెట్టారు. కానీ ఇప్పుడు అది ఆ రీసెర్చ్ పేపర్స్ అన్ని కూడా అప్రూవల్కి వెళ్ళి క్యాన్సర్ ఒకసారి వచ్చిన వాళ్ళకి తగ్గడానికి మన దగ్గర గ్యారంటీ లేదు, కానీ మళ్ళీ రాకుండా ఉండడానికి గ్యారంటీ ఏదో మన దగ్గర పెట్టారు. టాటా అప్రూవల్కి వెళ్ళింది, గవర్నమెంట్ ల్యాబ్స్కి వెళ్ళి అప్రూవల్ వస్తుందో రాదో తెలియదు. సో బేసిక్ గా ఇట్లా ఉంటాయి మెడిసిన్ లో. ఎప్పుడు కూడా కోవిడ్ వచ్చిందని ఏమన్నా ఊహించారా? ఆ వైరస్ బాడీలోకి వెళ్ళిన తర్వాత ఎన్ని విధాలుగా ఎఫెక్ట్ అయిందో, దానివల్ల కొత్త వ్యాధులు ఏమన్నా వస్తున్నాయో రావట్లేదు, ఎవరికి ఏం తెలియట్లేదు. సో అందులో మెడిసిన్ అనేది ఎప్పుడు కూడా ఏంటి అనేది గ్యారంటీ ఏది ఉండదు, బట్ 100% పనిచేస్తుంది. అందుకే నేను మన ఓరోసూటికల్స్ లో మెటాసూటికల్స్ నువ్వు అసలు ఇంత దూరం రావాలి, ఈ మెడిసిన్స్ ఈ సర్జరీస్ అంత దూరం రావాలి, దానికంటే ముందే ప్రివెంట్ చేసుకోవాలి, అందులో ప్రిడిక్ట్ చేసుకోవాలి. మరి అందుకే మన ఓరోసూటికల్స్ అన్ని కూడా ప్లాంట్ బేస్డ్, 100% ప్లాంట్ బేస్డ్. సో దట్ అమైనో యాసిడ్స్ ఎక్కువ ఉంటాయి. ప్లాంట్ బేస్డ్ లో అమైనో యాసిడ్స్ తక్కువ ఉంటాయి. యానిమల్ బేస్డ్ లో అమైనో యాసిడ్స్ ఎక్కువ ఉంటాయి. ఎవరి సో ఈ ప్లాంట్ బేస్డ్ లో అమైనో యాసిడ్స్ తక్కువ ఉన్నాయి కదా అని చెప్పి కంగారు పడక్కర్లా. ఎవరి సో ఆ రకంగా ఈ ఓరోసూటికల్ ప్రోడక్ట్స్ అన్ని కూడా ప్రతిదానికి బ్రెయిన్ హెల్త్ కి, స్లీప్ కి, ఐరన్ కి, లేడీస్ లో చాలా ప్రాబ్లం ఉంటుంది, ఐరన్ ప్రాబ్లం. వాళ్ళకి ఐరన్ డిఫిషియన్సీ ఎక్కువ ఉంటుంది. ప్రెగ్నెంట్ లేడీస్ చూసినట్లయితే వాళ్ళకి డైజెషన్ ప్రాబ్లం ఉంటుంది, వాళ్ళకి సరిగ్గా బేసిక్ గా జీర్ణం అది అవ్వదు. ఎవరే సో ఆ రకంగా ఈ వాళ్ళకి ఐరన్ అబ్జార్ప్షన్ కూడా చాలా తక్కువ ఉంటుంది. ఎవరే అలాగే లేడీస్ కి మెన్స్ట్రువల్ ప్రాబ్లం వల్ల ఎక్కువ డిశ్చార్జ్ జరుగుతారు, దాంట్లో కూడా ఐరన్ ప్రాబ్లం తక్కువ ఉంటుంది. రెండోది విటమిన్ D3 తక్కువ ఉంటుంది, అందులో ఆ2 కాంబినేషన్ ఇస్తాం. సో ఆ రకంగా మనం వెబ్సైట్ చూసినట్లయితే డాక్టర్ సజెస్ట్ చేసిన మా ప్రొడక్ట్స్ ఇచ్చాము. లేదు నాకు నచ్చింది నేను కొనుక్కుంటాను అంటే మీరే సెలెక్ట్ చేసుకునే ఆప్షన్ ఇచ్చాం, 2 ఇచ్చాం. ఓకే, మీరు అట్లయినా మేము సజెస్ట్ చేసిన తీసుకోండి, లేదా మీకు కావాల్సిన తీసుకోండి. అందుకే మనం ప్రతి ప్రోడక్ట్ కూడా ఒకటే రేట్ పెట్టాం. MRP 1500, నెలకి సరిపడా మందు. అదే రెండోసారి కొంటే 30% డిస్కౌంట్, 1050 రూపాయలు. దాంట్లో 18% GST తీస్తే 800 చిల్లర. 800 చిల్లర డివైడెడ్ బై 30 రోజులు వేసుకుంటే మీకు 20 రూపాయలు, 25 రూపాయల్లోనే ఒక వేపర్ వస్తుంది. మరి ఇవాళ రేపు కాఫీ కూడా 30 రూపాయలు కదా, ఉందా లేదా? కాఫీ కూడా 30 రూపాయలు ఉంది కదా. సో ఆ రకంగా ఓరోసూటికల్స్ తీసుకొచ్చాం. రైట్, ఓకే. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? ఓరోసూటికల్స్ బిజినెస్ ప్లాన్కి వెళ్దాం. ఓరోసూటికల్స్ డౌట్స్ ఏమైనా ఉన్నాయి? ఇంకా డౌట్స్? ఓకే, సో మనం బిజినెస్ ప్లాన్కి వెళ్దాము. ఇది ఎప్పుడు ఎంపీ స్టమక్తో వేసుకుంటే బాగుంటుంది, తినేసిన తర్వాత మీరు డాక్టర్ కదా, ఆయుర్వేద కదా, మీరే చెప్పండి. అర్లీ మార్నింగ్ అబ్జార్ప్షన్ కెపాసిటీ బాగుంటుంది కదా? అర్లీ మార్నింగ్ అబ్జార్ప్షన్ బాగుంటుందా? ఆయుర్వేదంలో ఒక డిసీజ్ బట్టి ఈ రోజులు తగ్గ ఇష్టం. ఈ ఇష్టంలో అయితే ఎన్ని రోజుల్లో క్లియర్ అవుతాయని చెప్పగలరా? ఒకటి చెప్పాను కదా ఇప్పుడే, నేను మినిమం 20 రోజులు ట్రై చేయాలి. మినిమం రీజనరేషన్ అండి, సెల్ఫ్ రీజనరేషన్. ఓకే, సో ఇంకేమున్నాయా? క్వశ్చన్స్ ఏమున్నాయా? ఓరోసూటికల్ ఎట్లా ఉంది? ప్రోడక్ట్ ఎట్లా ఉంది? మంచిదా? మరి ఇమాజిన్ చేయండి, ఎవరికైతే భార్యలతో గొడవ ఉందో అర్జెంట్గా టెస్ట్ తీసుకెళ్ళి చేసుకోండి. ఎవరికైతే ఇంట్లో అన్నం దొరకట్లేదో వెంటనే టెస్ట్ తీసుకెళ్ళలేదు. స్లీప్ ఎవరైతే నష్టపడుతున్నారో వాళ్ళకి ఇచ్చేసి
రెండు ఒకేసారి వేసుకున్నా ప్రాబ్లం లేదు. కాబట్టి ఓకే. సో బేసిక్ గా ఏ ప్రోడక్ట్ తీసుకున్నా న్యూరో బ్రెయిన్ ఈజ్ ఇంపార్టెంట్. స్ట్రెస్ అన్ని వ్యాధులకి కారణం స్ట్రెస్, ఆలోచన. ఒక కోపం వచ్చే మనిషి చెడ్డోడు కాదు, వాడి కోపం చెడ్డది కానీ మనిషి చెడ్డోడు కాదు. ఆ కోపం రావడానికి కారణం స్ట్రెస్. ఓకే, అందుకే చాలా మంది ఆధ్యాత్మిక వెళ్తుంటారు, ఇవన్నీ డైవర్షన్స్ వెళ్ళిన కారణం ఏంటంటే ఆ స్ట్రెస్ తగ్గడానికి. ఆ స్ట్రెస్ తగ్గడానికి ఏమండి జుట్టు పెరగడానికి కూడా ఉన్నాయి, నో ప్రాబ్లం. బట్ యూజువల్ గా జుట్టు పెరగదు. ఉన్న జుట్టు ఊడకుండా ఉంటది కానీ జుట్టు ఎప్పుడు పెరగదు, గుర్తుపెట్టి. ఏమండి జుట్టు ఊడకుండా ఉండడానికి ఉంది, బట్ పెరగదు జుట్టు. బేసిక్ ఉన్న జుట్టు పెరుగుతుంది కానీ కొత్త జుట్టు పెరగదు. నేను పెరగదు అనే అర్థం ఏంటంటే ఇప్పుడు నాకు కూడా జుట్టు పోయింది ఇక్కడ, ఎవరైనా ఇక్కడ కొత్తగా పోయింది. హెయిర్ గ్రోత్ అంటే ఇంప్లాంటేషన్ అంటే లేని చోట కూడా ఇక్కడ ఉన్న జుట్టు తీసి అది నాటి ఎమరైట్ ఇంజక్షన్ వేసి నాటి అది గ్రో అయ్యేది. దానికి కూడా లైఫ్ ఉంది. 20 సంవత్సరాలు 15 సంవత్సరాలు 30 సంవత్సరాలు అంటున్నారు. మరి నేను ఎప్పుడు ట్రై చేయలేదు కానీ ఉంది బేసిక్గా. బట్ న్యాచురల్ మెడిసిన్ లో చూస్తే మెడిసిన్